కొండ మండలం నందు జరుగుతున్నటువంటి ప్రజావేదికకి ఇచ్చేసినటువంటి మన గౌరవ పీడీ గారికి, అదేవిధంగా క్లస్టర్ ఏపీడీ సార్ గారికి, గౌరవ ఏవీఓ గారికి, ఇక్కడ ఇచ్చేసిన కన్వర్జెన్స్ స్టాఫ్కి, అదేవిధంగా ఉపాధి హామీ సిబ్బందికి, పత్రికా మిత్రులకు, ఉపాధి హామీ వేతనదారులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. దొనకొండ మండలం నందు 16 విడత సామాజిక తనిఖీలో భాగంగా మొత్తం 18 పంచాయతీలకు సంబంధించి ఈ నెల 14వ తేదీ నుంచి నిన్నటి వరకు సామాజిక తనిఖీ నిర్వహించడం జరిగింది. సామాజిక తనిఖీ అనంతరం గ్రామ సభలు కూడా ఏర్పాటు చేసి నివేదికను అక్కడ చదివినిపించడం జరిగింది. మొత్తం మన 16వ విడతకు సంబంధించి ఉపాధి హామీ పనులు, తర్వాత పంచాయతీరాజ్ పనులకు సంబంధించి మొత్తం 854 పనులకు సంబంధించి 7,11,83,269 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. మొత్తం ఈ 854 పనుల పైన సామాజిక తనిఖీ నిర్వహించడం జరిగింది. ఇప్పుడు పంచాయతీల వారీగా నివేదికను మీ ముందు చదివినిపిస్తారు. సంబంధిత పంచాయతీలు చదివేటప్పుడు FATE అందుబాటులో ఉండాలని కోరుతూ ముందుగా ఇండ్ల చెరువు పంచాయతీ DRP సురేష్ త్వరగా వచ్చేసి అందరికి కూర్చోండి. వీడియో తీసుకున్నటువంటి ఈ యొక్క సోషల్ యాక్టివ్ ఓపెన్ ఫండ్ ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవ రాజ్య డైరెక్టర్ గారికి, అదేవిధంగా సమరాలకి ఏవో గారికి, మరియు మన ఏపీఓ గారు, SRP వారి సిబ్బంది అందరికీ, అదేవిధంగా పాత్రికేయులకు కూడా మా విజిలెన్స్ డిపార్ట్మెంట్ తరఫున నమస్కారాలు. ఈ యొక్క ఆడిట్కి సంబంధించి గత సంవత్సరం యొక్క తీసుకున్నటువంటి ATR నివేదికని ఈ యొక్క ఓపెన్ ఫామ్ నందు చదివి వినిపించడం జరుగుతుంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద దొనకొండ మండలం నందు 2022-23 ఆర్థిక సంవత్సరానికి చేపట్టబడిన ఉపాధి హామీ పథకం సంబంధించి 15వ విడత జరిగిన సామాజిక తనిఖీ నివేదికను ఇందుకు చదివి వినిపించడం జరుగుతుంది. ఇందుకు ఈ నివేదికను అనుసరించి 50,053 రూపాయల మేరకు ఆర్థికపరమైన వ్యత్యాసాలు గుర్తించడం జరిగింది. 24 మంది సిబ్బందికి సంబంధించి శోభాలు ఇవ్వడం జరిగింది. వారి వద్ద నుండి 24,123 రూపాయలు రికవరీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఉపాధి హామీ పథకం పనిచేస్తున్న సిబ్బంది తెలియజేయండి ఏమనగా, సామాజిక తనిఖీ బృందం వారితో గుర్తించబడిన అభియోగాలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూసుకోవాల్సిందిగాను, అదేవిధంగా స్టేట్ కమిషనర్, పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ వారి మార్గదర్శక సూత్రాల పరిగణలో తీసుకొని పనిచేయాల్సిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ సార్. ఓకే. గ్రామ సభ స్వతంత్ర పరిస్థితులు కొంచెం ఫ్రీగా ఉండేది, కొంచెం ఎన్నిక అందరూ ముందుకు వచ్చినట్టు ఫోటోలు తీసారా? ఫోటోలు సురేష్ ఫోటోలు తీసే మెసేజ్ గ్రూప్లో పెట్టాలి కదా, DPO గ్రూప్లో పెట్టాలి. స్వతంత్ర పరిస్థితులు కాలేదు. సెకండ్ పాయింట్ పనులు ఉండాలి. 4వ పనులు కేటగిరీ వారిగా 5 వచ్చేసి 856 జాబ్ కార్డు పనిచేయడం జరిగింది. ఇందులో 772 జాబ్ కార్డులు ఇవ్వడం జరిగింది. డిమాండ్ తీసుకుంటున్నారు కానీ రసీదులు ఇవ్వడం లేదు. నో డిమాండ్ తీసుకోవట్లేదు. ఎందుకమ్మా డిమాండ్ తీసుకోవాలి? ఎవరు డిమాండ్ తీసుకోవాలి. ఫోటోలు తీసావు. ఓకే. మిడిల్లో నేను జాబ్ కార్డ్స్ 50% అప్డేట్ చేయడం జరిగింది సార్. ఇంకా మీద మేము చేస్తామని చెప్పి గ్రామ సభలో తెలిపారు. జాబ్ కార్డులు ఎందుకు చేయట్లేదు? ఆయన 9 విన్నాయా, నువ్వు చేసా కానీ 50% చేసాడు అంటాడు. మీరు అసలు చెప్పేది వినాలి. ఊరికి టైం వేస్ట్ చేయబట్టండి. చేయలేదంటే ఎందుకు చేయలేదు చెప్పు, కానీ ఊరికి మళ్ళీ చేశానంటే అతను చేయలేదని చెప్తే మళ్ళీ దానికి అర్థం ఏంటి? సంవత్సరం మొత్తం ఈ జాబ్ కార్డులు అప్లోడ్ చేస్తే కుదరలేదా? నెక్స్ట్ సార్ 10 సార్ 70 పనులు చేయడం జరిగింది. 60 పనులకు ఈసీ గారు చెక్ మెజర్ చేయడం జరిగింది. 10 పనులు చేయలేదు. ఓకే. హౌసింగ్ అయినా ఏదైనా చేయాలి. అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఈసీ అందరూ కూడా 100% చెక్ మీద చేయడం అలవాటు చేసుకోండి. ఇప్పుడు ఎవరైతే చేయట్లేదో వాళ్ళపైన యాక్షన్ కూడా ఆల్రెడీ ఫైల్ మూవ్ చేస్తున్నాం. అదే
నెక్స్ట్ 11 సార్. మొత్తం వచ్చేసి ఈ 1 ఇయర్ కల్లా 1399 మస్టర్లు ఉపయోగించడం జరిగింది. ఇందులో ఏపీ గారు మాత్రమే 496 మస్టర్లు వెరిఫై చేయడం జరిగింది. మిగిలిన ఏ అధికారి వెరిఫై చేయలేదు సార్. వీళ్ళు మిగతా వాళ్ళు టీఏలు కానీ వీళ్ళు సంతకాలు పెట్టట్లేదా? టీఏలు ఫీల్డ్ అసిస్టెంట్లు పెట్టట్లేదా? ఫీల్డ్ అసిస్టెంట్ పెడుతున్నారు. ఓకే, ఏపీడీ గారు మాస్టర్ ఆఫీసర్ గారు. ఏపీడీ గారు. అవును సార్. సరే, ఓకే, బాగా చేస్తారు కదా. ఎంపీడీ సబ్ రిజిస్టర్స్ అప్డేట్ చేయడం చూడాలి జరిగింది. కదా, ఎంపీడీ వాళ్ళు కూడా చూడాలి. ఓకే, సబ్ రిజిస్టర్స్ అప్డేట్ చేయడం జరిగింది. రోజుగార్ దివాస్ కూడా స్టిల్ డేట్ నిర్వహించడం జరిగింది. వెరీ గుడ్. ఓకే, 14 వచ్చేసి వర్క్ ఫైల్ వచ్చేసి 14 రకాల డాక్యుమెంట్ నిర్వహించాలి. 10 రకాల డాక్యుమెంట్లు మాత్రమే నిర్వహించడం జరిగింది. మిగతా కూడా చేయాలి. ఏం పేరు మీ పేరు? ఓంకార్. చేయాలి. ఓకే, నెక్స్ట్ 15 సార్ 70 పనులు చేయడం జరిగింది. ఒక పనికి మాత్రమే నేమ్ బోర్డు పెట్టడం జరిగింది. మిగిలిన పనులకు 69 పనులకు నేమ్ బోర్డు పెట్టలేదు. ఓకే. తర్వాత 16 వచ్చేసి సార్ 5 రోజులు సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది. రికవరీ మేట్ పొరపాటు వల్ల జరిగింది సార్. రికవరీ. అలాగే 4 ఇష్యూలు ఉన్నాయి సార్. 2 అయ్యండి. ఇప్పుడు ఎక్కడ నెంబర్ దాకా? నెంబర్ వచ్చి 19 సార్. ఓకే, 20 సార్ కమ్యూనిటీ ఫండ్ ఎంబుక్లు వచ్చేసి 4536 టికెట్ పెట్టలు కలదు. ఫీల్డ్ వచ్చేసి 4128 కలదు. తేడా వచ్చేసి 408 సార్. 9% డివిజన్. 9%. ఎవరమ్మా? ఏంటి ప్రాబ్లం? వర్క్ ఐడి 983692. ఏంటి ఇష్యూ అని చెప్పండి బాబు. ఏమొస్తుంది అట్లా? కమ్యూనిటీ ఎంబుక్లో వచ్చేసి 756 సార్. ఫీల్డ్ వచ్చేసి 676 ఉంది. 85 సార్. 10.60 ఉంది సార్. టోటల్ వచ్చేసి దీనికైతే ఫిక్స్ కనపడినంత వరకు మనకి టోటల్ కొంచెం సార్ ఎన్ని ఫిక్స్ ఉన్నాయి కానీ ఎంబుక్లో ఎక్సెస్ ఫిక్స్ ఉన్నాయి. ఎంబుక్లో ఎక్సెస్ అది కాకుండా ఫిబ్రవరి 2024 కూడా జరిగింది సార్. రీసెంట్ ఆయన చెప్పేది మీరు చెప్పి టాలీ చేయండి. లాస్ట్ 6 నెలలుగా అయితే మళ్ళీ మన కంటిగా వర్క్ చేసింది అన్ని ఒకటన్నా రికవరీ రాయాలి కదా, మరీ ఫిబ్రవరిలో జరిగింది. నేను వర్క్ పేరు చెప్తున్నాను. 12 టోటల్ వర్క్ అయ్యే కదా మనకు వచ్చేది. అవును సార్, మన ఫీల్డ్లో ఉన్నంత వరకు మన ఫీల్డ్లోకి వచ్చామా లేదా సార్? ఫీల్డ్లో ఉన్నంత వరకు చెప్పాము. ఇప్పుడు యువతలు ఉంది బ్యాక్ సైడ్ చదవమన్నట్టు నేను చదవను. ఎందుకంటే మనం యువతలే పని చేయాలి. యువత పని చేయలేదు. బాబు నెక్స్ట్ దాన్ని చదవండి. నెక్స్ట్ దాన్ని వస్తుంది వాళ్ళు ఇదేంటి ఒక్కరి చేయాలి. వచ్చేసి వర్క్ ప్రోగ్రెస్ కోసం పేమెంట్ చేయడం మండే ఓకే, అది పెద్ద ప్రాబ్లం కాదు. నెక్స్ట్ లాస్ట్ ఇది కూడా అంతేనా? ఇది ఒక్కటే ఉంది. ముందు వచ్చేసి కమ్యూనిటీ ఫండ్స్ అయితే ఓకే సార్. ఎందుకంటే ఒకే చెరువు ఆ రెండు చూసాము. ఈ కన్సల్ట్ అంటే నీకు పెద్ద పెద్దవి సర్దేశాము. ఇప్పుడు ఇది చిన్న అమౌంటే కదా. ఇప్పుడు అతను అసలు కొలతలు లేవు అంటున్నాడు. నువ్వు కూడా అర్థం చేసుకోవాలి. టోటల్ అయితే మనం సార్ ఎంబుక్లో ఉన్నంత వరకు అయితే ఫీల్డ్లో ఉన్నంత వరకు అయితే మనం వచ్చాం సార్. అసలు మొత్తం సగం అయిపోతుంది సార్. సార్ రాసి పెట్టండి. ఓకే, సరే, ఓకే, ఇది ఇవ్వలేదు సార్. ఇది వస్తుంది. మనం కూడా కొంచెం ఫీల్డ్ లెవెల్ కష్టాలు కూడా కొంచెం గమనిస్తూ ఉండాలి. అది మనం పెట్టేది ఏం లేదు. కరెక్ట్గా ఉంటే మాత్రం ఇంపార్టెంట్గా మనం కూడా రాస్తాం సార్. 1 సంవత్సరం ప్రకారం రావట్లేదు సార్. అది ఆ వర్క్ సైడ్ ఫిబ్రవరి వరకు పని ఇప్పుడు ఆన్లైన్ వర్క్ ఆన్గోయింగ్ సరిగ్గా ఉంటే దాన్ని సెట్ చేసుకోవడానికి అవకాశం. అలాగే వర్క్ క్లోజ్ చేయలేదు. ఇన్ ప్రోగ్రెస్ అయితే దాన్ని సెట్ చేయడానికి రాస్తారు. రోడ్డు వర్క్ సంబంధించి వర్క్ ప్రోగ్రెస్ కోసం పేమెంట్ చేయడం 3 వర్క్
3 అంతేనా? 3 అంతే. నో ఇష్యూ. ఓకే నో ఇష్యూ. నో ఇష్యూ. ఓకే. 27 నుంచి సార్ వర్క్ చేయడం జరిగింది. 1,23,000 విషయాలు ఉందా అట్లా చెప్పండి అమ్మా. టైం వేస్ట్ చేయకుండా కంప్లీట్ థ్యాంక్ యూ. నెక్స్ట్ మొత్తం ఈజీఎస్ పరంగా 69 పనులకు గాను 39,58,950 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. మెటీరియల్ పరంగా 8,500 ఖర్చు చేయడం జరిగింది. మొత్తం 39,67,450 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఏం పేరు? మొత్తం 70 ఏం పేరు? ఇష్యూ గారు కూడా డైరెక్ట్ పాయింట్ నెంబర్ ఇది సార్. చదవండి ఈ గ్రామ పంచాయతీ సంబంధించి ఫస్ట్ పాయింట్ ఖర్చు వివరాలు. రెండో పాయింట్ వచ్చేసి గ్రామ సభకు పంచాయతీ సెక్రటరీగా హాజరు కావడం జరిగింది. స్వతంత్ర పరిశీలకులు హాజరు కాలేదు. తర్వాత వర్క్ వారీగా పనుల వారీగా వర్క్ వివరాలు. ఈ గ్రామ పంచాయతీలో రూరల్ హౌసింగ్ పనులు, బ్లాక్ ప్లాంటేస్ వసతులకు వందనం, రిపేర్ మెయిన్ గవర్నమెంట్ చెక్ డ్యామ్, బిట్టిమరం రోడ్, రెనోవేషన్ ఆఫ్ కమ్యూనిటీ పాయింట్స్ పనులు జరిగింది. తర్వాత 4వ అంశం వచ్చేసి పనుల వారీగా వివరాలు. 5వ అంశం వచ్చేసి మొత్తం జాబ్ కార్డు వివరాలు. 6 వచ్చేసి కుటుంబాల వారీగా జాబ్ కార్డు ఇష్యూ చేసిన వివరాలు, పని కల్పించిన వివరాలు. తర్వాత 7వ అంశం వచ్చేసి డిమాండ్ తీసుకుంటున్నారు, పనులు కల్పిస్తున్నారు. తర్వాత జాబ్ కార్డు సంబంధించి అప్డేషన్ చేయాలి. తర్వాత 9వ అంశం వచ్చేసి ఈసీ గారు 69 పనులు గాను 41 పనులు చెక్మీర్ చేయడం జరిగింది. మిగిలిన 28 పనులు చెక్మీర్ చేయాల్సి ఉంది. అవి వచ్చేసి మేజర్గా హౌసింగ్ పడుతున్నాయి సార్. తర్వాత 10 వచ్చేసి ఓన్లీ కేపీఓ గారు మాత్రం మస్ట్ వెరిఫికేషన్ చేయడం జరిగింది. 11 జాబ్ కార్డు 70 రిజిస్టర్స్ నిర్వహిస్తున్నారు. తర్వాత 12 వచ్చేసి రోజ్గార్ దివాస్ కూడా నిర్వహిస్తున్నారు. తర్వాత 13 వచ్చేసి వర్క్ పై నిర్వహిస్తున్నారు. ఫోటోలు తర్వాత క్రియేట్ తర్వాత పనుల వద్ద వర్క్ సైట్ బోర్డ్స్ ఏర్పాటు చేయాలి సార్. ఒక వసతుల లేదు సార్. తర్వాత 15 వచ్చేసి మర్షల్ అనంతరం పేర్లు యాడ్ చేయడం జరిగింది. ఎంత ఎన్నో నంబరు? 15 సార్. 15. ఓకే. రికవరీ. తర్వాత 16 పాయింట్ వచ్చేసి కూడా సేమ్ ఇస్తుంది సార్. రికవరీ. తర్వాత వచ్చేసి మిట్టి మరం రోడ్డు సంబంధించి ఇన్ఫోగ్రాస్ కోసం 608 రూపాయలు పేమెంట్ చేశారు సార్. తర్వాత పట్టులో తేడా సార్. దీనికి సంబంధించి 7.79% తేడా రావడం జరిగింది. ఇందులోనే మస్ట్ మిస్టేక్ కూడా 600 అవుతుంది. ఏంటి బాబు చెప్పండి. వర్క్ యాడ్ వచ్చేసి 994976. వన్ ఇయర్ స్టేటస్ ఏం తేడాలు ఉంటాయి దీనికి? వాళ్ళు ఇచ్చిన వరకు చూసాం సార్. కొన్ని డిస్టర్బ్ అయిపోయి పనులు చెరువులో కమ్యూనిటీ ఎంతకాలం అయింది చేసి 12 నెలలు పని జరిగి దాదాపు 1 ఇయర్ అవుతుంది. మరియు వర్షాలు రావడం వల్ల చెరువులో నీరు రావడం వల్ల బిట్స్ డిస్టర్బ్ కావడం వల్ల కొలతలు తక్కువ పిఏ గారు తెలిపారు. ఇప్పుడు పని అయితే మొత్తం ఉందమ్మా చెరువులో. సో మీకు ఏం తగ్గింది? దీంట్లో కొన్ని పిట్స్ తక్కువ వచ్చేసాయి. ఏరియాస్ మనము పిట్స్ డిస్టర్బ్ కావడంలో ఏరియా తీసుకున్నాం. ఇప్పుడు ఏముంది ఫోటోలు ఎట్లా ఇది ఎప్పుడో పని జరిగినప్పుడు కదా. ఇప్పుడు లేటెస్ట్ వచ్చినది
ఫోటోలు కూడా పెట్టుకోవాలి కదా, వర్షాలు వచ్చినప్పుడు ఫోటోలు పెట్టుకోవాలి కదా. ఎప్పుడైనా ఈ 10 రోజులైనా ఫోటోలు తీసి పెట్టాలి కదా. ఎక్కడున్నది కాంక్రీట్ ఆడిట్ వచ్చినట్టు చూపెట్టండి. ఫోటోలే నీ దగ్గర ఏముంది, ఒక చేసిన పనులు చూపెట్టి ఏముంది. అట్లా అబ్బాయి చూపెట్టిన దానికి నువ్వు చూపెడితే ఏమన్నా అవుతుంది. ఇది రికవరీ రాయించుకో సర్టిఫికేట్. మరి రికవరీ రాయించాయా? మరి నువ్వు చూపెట్టలేనప్పుడు మరి నువ్వు ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయకపోతే నేను రాసుకోవాలా? నువ్వు ఎవిడెన్స్ చూపెట్టకపోతే నేను రాసుకోవాలా? రేపు మళ్ళీ నేను ఇవన్నీ ఎత్తిపోయాలి. కాదు బాబు, నువ్వు సర్టిఫికేట్ చూపెట్టకపోతే నేను ఎత్తిపోయాను. అదే పని జరిగేది కాదు. ఇప్పుడు లేటెస్ట్ క్వశ్చన్ ఏదైతే ఉందో నీ దగ్గర ఫోటోలు ఉండాలి కదా. ఇప్పుడు ఇందాక అబ్బాయి చూపెట్టాడు, ఎవరూ కూడా ఇక్కడ మాట్లాడలేకపోయాడు. అట్లా నువ్వు దగ్గర పెట్టుకోవాలి కదా. అవన్నీ కాదు దేవయ్య, అవన్నీ కాదు. మీరు ఆలోచించాలి. ఇక్కడ నేను రాశానంటే దానికి రీజను క్లియర్గా ఉండాలి. రీజన్ లేకుండా వేగ రాయలేదు కదా. నెక్స్ట్ 20 అంశం సార్, ఇది 12.08% సార్. కమ్యూనిటీ పాడే సార్ 12.08%. 12.08 రికవరీ పెట్టింది. చిన్న అమౌంట్ అది వచ్చేసి చిన్న అమౌంట్ చెక్ డ్యాన్స్ సార్. పాటు పీడీగా నోటీస్లో ఆ వర్క్ వ్యాలిడిటీలో మీరు చెప్తే సార్ దాన్ని బట్టి తీసుకున్నాం. అందుకే సార్ రికవరీ కాదు, షార్ట్ ఆఫ్ రికవరీ చెప్తే సార్ సబ్మిట్ చేస్తాను. ప్రోగ్రెస్లో ఉందా? చెప్తే కంప్లీట్ పెండింగ్ వర్క్ చెప్పండి. ఎందుకంటే సార్ పూర్తిగా అర్థం కావాలి. ఇప్పుడు జరిగిన వర్కులు అన్నీ నీరైంది కలిపిగా ఉన్నది. అక్కడ పెద్ద డీవియేషన్ లేదు. గ్యాప్ కంప్లీట్ ఫోటో తీయమని సార్ అదే కదా సార్ అడిగారు. లేటెస్ట్ ఫోటో ఇస్తే అది అసలు ఇందాక అయిపోయేలాగా కంప్లీట్ ద పెండింగ్ వర్క్. ఇట్ నాట్ కవర్, ఇట్ నాట్ కంప్లీట్. రికార్డ్ ద అమౌంట్ ఫ్రమ్ దెమ్. అర్థమైందా? మీరు కంప్లీట్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ మీరు ఇంకోటి కూడా నేను ముడ్ల కూడా చూసాను. అంతకుముందు కాంక్రీట్ ఆడిట్లో ఏదైతే రాసిపోయారో దాని తర్వాత ఒక పేజ్ కూడా ఎంపీ. కాంక్రీట్ ఆడిట్ తర్వాత మళ్ళీ చూడాల్సింది ఏంటంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రీప్లేస్ ద ప్లాట్స్. ఫోటో సర్టిఫికేట్ ఫస్ట్ హెరింగ్లో సబ్మిట్ చేయాలి. పంచాయతీరాజ్ సంబంధించి మల్లంపేట గ్రామ పంచాయతీ మల్లంపేట గ్రామ పంచాయతీ సంబంధించి మొత్తం ఉపాధి హామీ పథకంలో ఈజీఎస్ పరంగా 40 పనులకు గాను 28,84,650 రూపాయలు ఖర్చు జరిగింది. పంచాయతీరాజ్ శాఖలో 10,72,280 రూపాయలు ఖర్చు జరిగింది. మొత్తం 39,56,935 రూపాయలు ఖర్చు జరిగింది. ఇష్యూస్ ఏమంటే ఇష్యూస్ ఏమంటే చదువు, లేదంటే అన్నీ బాగా రాస్తే బాగా రాసి చెప్పండి, లేదంటే పలానా పెండింగ్ ఉందంటే. ఎవరు ఫీల్డ్ అసిస్టెంట్ ఎవరు? నీ పేరెంట్
మొదటి దశ. తర్వాత వచ్చేసి స్టేట్ హైకోర్టు 15 వర్క్ సైట్ బోర్డ్స్ ఏర్పాటు చేయాలి. వర్కేడికి వేసారు, ఒక వర్కేడి పెట్టారు సార్. తర్వాత మాస్టర్ మిస్టేక్ సార్ 16 అంశం. తర్వాత 36 పేజెస్ సార్. 36 పేజెస్ ఇష్యూ నెంబర్ చెప్పండి. 16 సార్. 16 సార్. 16 అంటే ఇది కూడా రికవరీయా? సేమ్ పాయింటే సార్. ఎక్కడ దాకా ఉంది? పేజీ కాదు, ఇష్యూ అది. ఓకే 17వ ఇష్యూ చెప్పబ్బా. 16 ఇష్యూ సేమ్, 17 ఇష్యూ. పేజ్ నెంబర్ చెప్పండి, ఏరా నెంబర్ చెప్పండి. 17 వచ్చేసి మిట్టిమరం రోడ్ సార్, ఇన్ఫోగ్రస్ కోసం వేశారు సార్. 18 వచ్చేసి కొలతలో తేడా సార్, రెన్యువేషన్ ఆఫ్ కమ్యూనిటీ ఫండ్ సంబంధించి. ఇది వచ్చేసి 8/5/23, 13/7/23 మధ్య కాలంలో జరిగింది సార్. ఇది వచ్చేసి మనకు 9.29% వచ్చింది సార్. ఫీల్డ్ ఓకే, అది పక్కన పెట్టాయా. ఇప్పుడు ఈ డీవీఎస్ నీ దగ్గర ఎవిడెన్స్ ఎప్పుడు ఉంది? లాటిట్యూడ్ లాంగ్వేజ్ 2023 కదా, అది ఎప్పుడు ఉంది కదా? వర్షం 8/24/8/2000. ఇప్పుడు లేటెస్ట్ కొలతలు పోయినాక 23 కాదు, 24/8/23 ఇది. డేట్లు టాలీ కాదు. రాదిటి మేము ఇస్తాం. డేట్లు టాలీ కాదు. మీకు ఆగస్టు 24. మీ స్టేజ్ ఆగస్టు 23 అబ్బాయి. 24 20 అంశం సార్. బాలనాగమ్మ రైతుకు సంబంధించి మొక్కలు పూర్తిగా చనిపోయాయి సార్. గ్రామ సభలో తెగులు సోకి చనిపోయాయని చెప్పేసి అగ్రికల్చర్ ఆఫీసర్ నుంచి లెటర్ తీసుకొచ్చి చూపించారా? అది రాశారా మీరు? ఆ మాట రాశారా? గ్రామ సభలో ఇచ్చారు సార్. ఎక్కడైనా కానీ మీరు రాయాలి కదా. ఇప్పుడు మీకు ఒకటి బాబు అంటే గ్రామ సభ అనంతరం ఇచ్చారు. గ్రామ సభలో ఇవ్వకుండా ఏదైనా మీకు ఇచ్చారు కదా, మీరు రాసుకోండి. అది ఇచ్చారు సార్. నెంబర్ ఇస్తే రాయండి అయ్యా. ఎందుకు మీరు అంత చర్చిలో రాయకుండా గ్రామ సభలో రాశారు. రాసావా? దాంట్లోనే రాసే బాబు రాయండి అయ్యా. ఎవిడెన్స్ తీసుకున్నప్పుడు కూడా ఇప్పుడు లేకపోతే ఒక బాధ, మీరు ఎట్లా ఏదైనా నీ చేతిలో ఉన్నప్పుడు ఇచ్చారు కదా. చర్చలో గ్రామ సభ అనంతరం ఇచ్చారని రాయి. రాయండి. ఏదో మీరు రాస్తే నాకు కొంచెం సపోర్ట్గా ఉండదు. యాజ్ ఆఫీసర్గా నాకు కూడా సపోర్ట్గా ఉంది. ఇచ్చాడు కాబట్టి నువ్వు అదే రాయి. అసలే తీసుకోకుండా లెటర్లో గ్రామ సభ అనంతరమే ఇచ్చారని రాయి. మనం చెప్పేది ఏదైనా ఉంటే సరే. మీ రిపోర్ట్లో ఉందనుకో, దానికి బలం వచ్చింది. నేను రాసేదానికి సపోర్ట్గా ఉండేది. అది అది రాయండి. రాయండి, రాస్తే నాకు సపోర్ట్గా ఉండదు. మీరు మిమ్మల్ని నేను తప్పు చేయమట్లా. మీకు ఎలా అయితే ఇచ్చారో అలానే రాయమని చెప్పారు. అవతల అక్కడ కాదు సబ్జెక్ట్లో రాయాలి. అవతల నెక్స్ట్ కంటిన్యూషన్ కింద అక్కడ కాదు, అదే కంటిన్యూషన్లో కింద అక్కడ నాటిస్తామని చెప్పి కంటిన్యూ రీప్లేస్ చేయండి. బాగానే ఉన్నాయి. మొక్కలు కూడా రిపోర్ట్ సబ్మిట్ చేయండి. 23 22 గుంతలు ఫీల్డ్ నుంచి దొరికారు సార్. రైతు వచ్చి మరియమ్మ సార్. ప్రజెంట్ గుంతలు అయితే ఏం లేదు. ఫొటోస్ అయితే చూపించారు సార్. టికింగ్ సంబంధించి ఫొటోస్ ఏ ఫోటోలు ఉన్నాయా? ఇప్పుడు మీరు చూడలేదా ఫోటోలు? ఫీల్డ్ మరి అప్పుడే ఇష్యూ ఏం లేదని రాయాలి కదా.
దున్నివేయడం అంటే సార్ ఇప్పుడు ప్రస్తుతం ఫీల్డ్ నందు దున్నివేయడం జరిగింది. ఇప్పుడు 8 నెలలు అవుతుంది సార్. 8 నెలలు అవుతుంది సార్. ఏంది? 8 నెలలు అవుతుంది సార్. ఇంకా వాళ్ళకి అట్టగా మీరు ఈ పని ప్రదేశంలో ఫీల్డ్ నందు అట్టగా కనెక్షన్ అవ్వండి. ఈ పని ప్రదేశంలో ఫీల్డ్ నందు చూడగా 22 గుంతలు లేవు. ఫిట్టింగ్ అయితే తీశారు కానీ గుంతలు లేవు అనేటువంటి మాట. ప్రాసెస్ వైలేషన్ ప్రొసీజర్ ఇప్పుడు ఇదేంటి ఇప్పుడు మళ్ళీ చేస్తారా లేదా? అలాంటప్పుడు డివియేషన్ పెట్టేస్తారు. ఎక్కడ డీవియేషన్ అమౌంట్ రాసినప్పుడు డీవియేషన్ ఇప్పుడు ప్రాసెస్ వైలేషన్ అని జరిగింది కానీ అమౌంట్ రాయకూడదు కదా. పిల్లలు ప్రాసెస్ వైలేషన్ అట్లా కదమ్మా చెల్లించారు అన్నారు. ఈ పని జరిగిన ఫోటో చూపెట్టారు కానీ పని ప్రదేశంలో ప్రస్తులో ఫీల్డ్లో చూడగా గుంతలు లేవు అని రాస్తే బాగుండేది. ఫోటోస్ విషయం రాయలేదు అసలు ఎక్కడ. రాసాను సార్. ఈ ఐడికి సంబంధించి ఫీల్డ్ నందు ఫిట్టింగ్ సంబంధించిన ఫోటోస్ చూపించడం లొకేషన్ టాలీ అయింది. వెరీ గుడ్. ఓకే, నో ఇష్యూ. ఓకే సార్, నేను పిన్ చేసి వాళ్ళకి సార్ పిన్ చేస్తాను నాకు ఇచ్చిన. అది అట్లా ఉంటే పర్లేదు. నెక్స్ట్ కూడా సార్ సేమ్ సార్ 116 ఫీట్లు తీశారు సార్. ఫీట్ అయితే ఇప్పుడు ఫోటోలు మీరు దాన్ని పిన్లు కొట్టాలి. మీ దగ్గర లెటర్ పెట్టాలి. అయ్యా లెటర్ పెట్టేసి ఆమె చేత కూడా సంతకం పెట్టించి పెట్టాలి. ఇంకా ఏం చేస్తావు? ఇదేంటి బాబు చెప్పు. నెక్స్ట్ కూడా సేమ్ సార్ 116 ఫీట్లు సార్. ఎక్కడ సంతకాలు కనపడట్లేదు. పంచాయతీరాజ్ సంబంధించి గ్రామ సభకు సంతకం లేదు మరి ఇక్కడ. పంచాయతీరాజ్ సంబంధించి తేడాలు అయితే ఏం లేవు. నో ఇష్యూ. 5 అంశం వచ్చేసి జాబ్ కార్డ్ కలవాలి. 6 అంశం వచ్చేసి 7 అంశం వచ్చేసి దరఖాస్తు 3 రోజులు. 8 జాబ్ కార్డు అప్డేట్ చేయాలి. పద్నాలుగు రకాలు కానీ 11 రకాలు బోర్డులు ఏర్పాటు చేయాలి. అమౌంట్ డ్రా చేయలేదా? మరి ఆ మాట చెప్పు. అమౌంట్ డ్రా చేయలేదు, బోర్డులు ఏర్పాటు చేయలేదు, అది అట్లా చెప్పాలి. అంతే కదా? నెక్స్ట్ ఏరియా అధికారి నెరవేరుస్తుంది. ఓకే, చదవండి. రోజుగా వ్యవస్థ నెరవేరుస్తుంది. ఓకే. 14 రకాలకు 14 రకాలు కానీ 11 రకాలు నెరవేరుస్తుంది. మిగతా ఎందుకు చేయట్లేదు? ఫీల్డ్ అసిస్టెంట్లు 16 అంశం సార్. ఏం మిగతా ఎందుకు చేయట్లేదు? 16 చెప్పండి. కోటేశ్వర ప్రాణాయామం వచ్చేసి మొత్తం సంతకం లేకుండా అదేవిధంగా రికవరీ పేమెంట్ చేయడం జరిగింది సార్. నెక్స్ట్ 17 కూడా రికవరీ కదా. 18 అంటే 18 వచ్చేసి 3064 వాటర్ హార్వెస్టింగ్ సంబంధించి 466 టీపీ కమిటీ పనిచేశారు సార్. టీపీ 416 టీపీ కమిటీ ఉంది. 10% ఇది 1 సంవత్సర కాలం అయిపోయింది. ఐదు వెడలకు తేడా రావడం జరిగింది సార్. ఈ పని సంబంధించి అవును అడుగుతుంది. గ్రామ సభలో చదివించింది. టీఏ వివరణ ఇస్తే 18 సంవత్సరాల కాలం పూర్తి వర్షం పడి గొడవ పెడితే తేడా రావడం జరిగింది అని చెప్తారు. ఇదేంటి ఎక్కడ ఈ పని? కట్కోడ్ బాగుంది. ఎంత తేడా వచ్చింది? 10%. ఎన్నుండి ఇట్లాగా సార్ ఒకటి మిగతా వివరణ ఇచ్చారా? రేట్స్ ఏమి వర్క్ ఇచ్చారా? ఈసారికి మూడు కొట్టేసుకోవడం జరుగుతా డాక్యుమెంట్ కరెక్ట్గా ఉందో సబ్మిట్ జరుపుకోవడానికి 73/12 రెనోవేషన్ కమ్యూనిటీ ఫండ్ సార్. దీనికి సంబంధించి 10% కాలం రావడం జరిగింది సార్. దీనికి కూడా 1 సంవత్సరం కాలం అయింది. దీనికి ఎంబూపులో అంటే ఫీల్డ్ ఏరియా కంటే ఫీల్డ్ తక్కువ రావడం. ఏరియా తగ్గిందంట అయ్యా బాబు. సమస్య ఏరియా తగ్గింది అంటున్నాడు. అక్కడ సార్ మీరు చూపించేటప్పుడు ఎఫ్ఐ ఎవరు సార్ చూపించారు?
ఏరియా చూపించేసి కదా ఊడిపోని ఇలాంటి ఏరియా ఏది చూపిస్తే అది కూడిపోయింది కాబట్టి ఆ ఏరియా కాకుండా మిగతా ఏరియా తీసుకున్నాము. మాకు గుంతలు కనిపించిన వరకు చూపించిన వరకు చూసాం సార్. ఇక్కడ ఎంబుక్ వరకు అయితే టాలీ కాలేదు. పూర్తిగా ఆనవాళ్ళు ఏంటంటే మీకు కలవలేదు. నీళ్ళు అన్నీ ఉన్నాయి సార్. ఇప్పుడు ఉన్నాయి సార్ వాటిలో మొత్తం ఉన్నాయా ఇప్పుడు అది లాటిట్యూడ్ లేటెస్ట్ ఫోటోలో 26/7/2023 కదా ఇది లేటెస్ట్ కాదు కదా. మామ ఫోటోలు తీశారు అప్పుడు తక్కువ ఉంటుంది, తర్వాత జరుగుతుంది పని. తర్వాత తర్వాత జరగలేదా కాంక్రీట్ ఎక్స్పెండిచర్ అంతవరకు అలా కదమ్మా, కాంక్రీట్ ఆడితో ఎంబుక్ క్లోజ్ అయింది కదా, అయిపోయినప్పటికి మళ్ళీ వాళ్ళు అప్పుడు వ్యత్యాసం లేదన్నప్పుడు మళ్ళీ మీకెందుకు అర్థమైందా? రికార్డు 1 month తీసుకున్నారు సార్. 1 month అయినా 2 month అయినా పీరియడ్ కదా అప్పటి వరకు ఏదైతే ఎంబుక్ రికార్డ్ అయ్యిందో వినమ్మ మాట, అప్పటి వరకు ఎంబుక్ ఏదైతే రికార్డ్ అయ్యిందో రికార్డ్ అయిన ఎంబుక్ వరకు వాళ్ళు ఆల్రెడీ అంతే కదా. వర్క్ స్టార్టింగ్ ఎప్పటి నుంచి జరిగింది సార్? ఏప్రిల్లో జరిగింది సార్. మేకి వాళ్ళు మన నుంచి ఏప్రిల్ మే జరిగింది. మే లాస్ట్లో మనకి 6లో వచ్చారు. ఎంబుక్లో 619 మీటర్లు వ్యాలిడిటీ అయిపోయింది సార్. దానికి 619 కూడా అయిపోయింది. ఇందాక మార్చి 23rd ఉంటే ఇందాక వర్క్ అయిపోయింది సార్. అది 14 months వర్క్ కంటిన్యూ కాలేదు. వ్యాలిడిటీ పీరియడ్ పూర్తయింది మరియు కాంక్రీట్ ఆర్ట్లో ఎలాంటి వ్యత్యాసాలు ఓకేనా ఎంబాబు సిఎస్సి ఓకే 20 అనుకుంది సార్. 70 టార్గెట్ తెలుస్తుంది సార్. 30% ఉందయ్యా. అది టార్గెట్ సార్ 610 మీటర్లు పొడవు ఉంది సార్. దీనిలో వచ్చేసి మనకు 273 మీటర్లు ఉంది. ఏడ 233 మీటర్లు ఉంది సార్. అక్కడ ఏంటంటే పిట్స్ అన్ని డిస్టర్బ్ చేశారు అది అని చెప్పి మా గ్రామ సభ రైతులు ఉండే వాళ్ళు కూడా చెప్పారు. మళ్ళీ చేస్తారు. మరి ఇక్కడ 30% రికవరీ రాశాడయ్యా బాబు. ఆగయ్యా, నువ్వు ఏది చెప్పుకున్నా అక్కడ చెప్పుకోవాలి. ఇక్కడ 30% రికవరీ రాస్తే ఇంకా గ్రామ సభలో వచ్చినప్పుడు చెప్పుకోండి చెప్తున్నారు సార్ మాకు. అందువల్ల అక్కడ 30 ఇప్పుడు అని చెప్పి ఇప్పుడు కంటిన్యూ చేయాలి. ఇచ్చారు కదా రైతులు ఇచ్చారు. అవన్నీ రాస్తే అది కానీ మీరు గ్రామ అట్లా కదయ్యా, మీరు అక్కడేం రాయకుండా వచ్చేసి 30% రాసి ఇక్కడ వచ్చేసి పంచాయతీ పెట్టి ఎట్లా కుదిరితే మీరు ఏదైనా వాస్తవంగా అయితే ఉంది, కానీ రైతులు పూర్తి చేసినారంట సార్. టోటల్ వర్క్ కూడా పూర్తి మరి చేసినారు. అలాంటప్పుడు ఇక్కడ 30% అని రాయకూడదు కదా. ఇక్కడ 30% అని రాస్తున్నారు. ఇప్పుడు 30% అని రాసిన తర్వాత ఒక పీడీగా నేను దీన్ని ఎట్లయినా కన్సిడర్ చేస్తాను. ఈ వేషన్ చూపించినట్టే కదా. నువ్వు డిస్టర్బ్ అయిపోయింది. రిమైనింగ్ లేదు కాబట్టి అక్కడ మీరే 2 మాటలు చెప్తున్నారు. ఒకటేమో డిస్టర్బ్ కాకండి అయ్యా, ఒకళ్ళు మాట్లాడండి. ఒకళ్ళేమో డిస్టర్బ్ అయింది అంటున్నారు, ఇంకోటేమో డీవియేషన్ ఉంది అంటారు. డిస్టర్బ్ అయినప్పుడు డీవియేషన్ ఉండదు కదా. సార్ ఫీల్డ్లో సిచ్యువేషన్ ఎలా ఉంది సేమ్ అది ఎంషీట్లో రాస్తాము, రిపోర్ట్లో రాస్తాం సార్. దానికి సంబంధించి గ్రామ సభలో గ్రామ ప్రజలు ఏం చెప్తారో అది చర్చలో రాస్తాం సార్. నేను అనేది ఏంటంటే మీరు అక్కడ ఫీల్డ్లో మీరు కళ్ళతో మీరు చూశారు, అవును సార్. పని జరిగింది, జరిగినటువంటి దాంట్లో కొంత పాటు డిస్టర్బ్ అయింది అనేటువంటిది మీరు అబ్జర్వ్ చేస్తారు. నేనేమంటానంటే ఉండే
అయిందా ఇది రికవరీ సార్ గట్టిగా చెప్పి ఉందని చెప్పొద్దంటే లేదు మేము అడిగితే నీకోసం మేము గట్టిగా అడుగుతాం. ఎందుకంటే చేసి పడి ఇబ్బంది పడతారని మేము కూడా 2 సార్లు అడుగుతుంది. ఆధారాలు ఉంటే మేము కూడా బయట ఎన్నిసార్లు అడుగుతుంది. కానీ నువ్వు ఆ పిల్లలకి ఇద్దరు టెక్నికల్ ఎంత కొట్లాడుతున్నారు అసలు ఏమీ చూపెట్టకుండా మేము కొట్లాడాల్సి వస్తుంది నీ తరపున వచ్చినప్పుడు. చూపెట్టుకోవాలి కదా. అది కదా అక్కడ ఫోటో రాశారు. అక్కడ పర్సన్ దీనికి ఆల్రెడీ చూపించాడు. అది ఒకసారి దీని పిన్ చేస్తారు. ప్రతిదీ దీని పిన్ అయ్యి రావాలి. డీటీఎఫ్ మీరు దగ్గరుండి వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళు మర్చిపోయినా సార్ పవర్ లేదు పోయింది సార్. 22 సార్. కమ్యూనిటీ ఫండ్ సంబంధించి 1720 క్యూబిక్ మీటర్లు కదా సార్. ఇక్కడ 1132 రావడం తేడా 9% సార్. ఇది కూడా వరకు 1 సంవత్సర కాలం సంబంధించి 75 మొక్కలు పేమెంట్ చేశారు సార్. అయితే మొక్కలు అయితే ఏమయ్యా చేస్తావా? మొదటి అంశం ఖర్చులు వివరాలు సార్. 2వ పాయింట్ గ్రామ సభకు స్వతంత్ర పరిస్థితి ఆర్ట్స్ కాలేజు. 3 పనుల వివరాలు సార్ కేటగిరీ వారిగా. 4 పనుల పరిశీలన అంశము. 5 వచ్చేసి జాబ్ కార్డుల వివరాలు సార్. 6 వచ్చేసి కమ్యూనిటీ వారిగా జాబ్ కార్డుల వివరాలు. 7వ అంశం వచ్చేసి డిమాండ్ తీసుకున్నారు కానీ రసీదులు ఇవ్వడం లేదు. 8 వచ్చేసి జాబ్ కార్డు అప్డేషన్కి సంబంధించి 200 జాబ్ కార్డులు అప్డేట్ చేయడం జరిగింది. 9వ అంశం వచ్చేసి పని వద్ద సౌకర్యాలు సార్. 10వ అంశం వచ్చేసి ఈజీ చెక్ మేజర్కి సంబంధించి 18 పనులకు చేయడం జరిగింది. మిగిలిన 43 పనులకు చేయలేదు. హౌసింగ్ ఉన్నాయి సార్. వాటిలో ఏదైనా చేయాలి కదా. హౌసింగ్ పార్ట్ 9 ఉన్నాయి సార్. 11వ అంశం మస్టర్ వెరిఫికేషన్కి సంబంధించి 151 మస్టర్లు ఏపీ వారు వెరిఫై చేయడం జరిగింది. 12వ అంశం 7 రకాల రిజిస్టర్లు నిర్వహిస్తున్నారు, అప్డేట్ చేయడం జరిగింది. రోజుగార్ దివస్ నిర్వహిస్తున్నారు, అప్డేట్ చేయడం జరిగింది. 14 వర్క్ ఫైల్కి సంబంధించి డాక్యుమెంట్లు అన్ని పొందుపరిచారు. 15 వచ్చేసి పనుల వద్ద నెంబర్స్ ఏర్పాటు చేయలేదు సార్, పేమెంట్ కూడా చేయలేదు. 16వ అంశం వచ్చేసి వసతకు వందనము రిప్లాంటేషన్ చేస్తామని చెప్పారు సార్ గ్రామసభలో. 16 సార్. 16 సార్ ఇది రీప్లాంటేషన్ చేస్తున్నామని గ్రామసభలో తెలిపారు సార్. నెక్స్ట్ 17 సార్ ఇది మాస్టర్లో అటెండెన్స్ కాంటాక్ట్ చేయడం జరిగింది సార్. ఇది 18 కూడా సేమ్ ఇష్యూ సార్. 19 కూడా సేమ్ ఇష్యూ సార్. 20 కూడా సేమ్ ఇష్యూ సార్. 21 కూడా సేమ్ ఇష్యూ సార్. 22 అంశం సార్. ఇది మెజర్మెంట్ డివిజన్ సార్. 8.55% ఉంది సార్.
అది పెన్ను అది కూడా రికవరీలు చేయడం జరుగుతుంది. అలానే రికార్డు నిర్వహణ చాలామంది ఫీల్డ్ అసిస్టెంట్లు బాగా చేస్తున్నారు. ఒకళ్ళిద్దరి దగ్గర కొద్దిగా కొంచెం రాయట్లేదు అనేటువంటిది ఉంది. రికార్డ్స్ అప్డేట్ చేయడం అనేది. తర్వాత వచ్చేసరికి ఈ పని అనేటువంటిది జరిగి వ్యాలిడిటీ పీరియడ్ అనేటువంటిది 1 సంవత్సరం 14 నెలలు అట్లా అవుతూ ఉంది. ఇవి మనకు తెలిసిందే. వర్షాలు అనేది లాస్ట్ టైము మనకు నవంబర్ డిసెంబర్ నెలలో సైక్లోన్ రావడం వల్ల కొంత డిస్టర్బ్ అవడం అనేటువంటిది మనందరం కూడా చూసాము. ఎందుకంటే ఇప్పుడు ఈ పీరియడ్ అంతా కూడా మనం మార్చి వరకు ఉన్నటువంటి పీరియడ్ చేస్తున్నాం. సో లాస్ట్ మనందరం కూడా తెలుసు సైక్లోన్ వచ్చి చాలా వరకు పంటలు ఇవన్నీ కూడా నష్టపోయింది. అలాంటి సందర్భాలు ఈ సంవత్సరం కురిసిన వర్షాల వల్ల కూడా కొన్ని చోట్ల వర్క్లు అనేటువంటిది డిస్టర్బ్ అయినట్లయితే కనిపిస్తుంది. అవి నిజంగా జెన్యున్గా ఉంటే మాత్రం వాటిని డ్రాప్ చేయడం జరుగుతుంది. ఏవైతే జెన్యున్గా లేవో అలాంటి వాటిని రికవరీ చేయడం జరుగుతుంది. అట్లానే ఈ హార్టికల్చర్ సంబంధించి ఇప్పటి వరకు కూడా ఒక రైతుకి సంబంధించినటువంటి మొక్కలు అనేటువంటిది చీడలు పీడల వల్ల కొంత ఇబ్బంది అనేటువంటి రావడం జరిగింది. అవన్నీ ప్లాంటేషన్ అయితే కొంత సర్వైవ్ ఉంది, కొన్ని మొక్కలు చనిపోయినాయి. అవన్నీ కూడా రీప్లేస్ చేయమని చెప్పడం అనేటువంటిది 10 పనులు చేశారు. రెండవ సమస్య లాస్ట్లో మాట్లాడాలి, ముందే మాట్లాడాలి. రెండవ స్వతంత్ర పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో 3 పనుల వివరాలు కేటగిరీ వారిగా. 4వ అంశం వచ్చేసి పనుల వివరాల పరిశీలన అంశాలు. 5 వచ్చేసి జాబ్ కార్డుల వివరాలు సార్. 6 వచ్చేసి కమ్యూనిటీ వారిగా జాబ్ కార్డుల వివరాలు. 7 పని కొరకు దరఖాస్తు నిర్వహించి రసీదులు ఇవ్వడం లేదు. 8 వచ్చేసి జాబ్ కార్డు అప్లికేషన్ అనేది చేయడం జరుగుతుంది సార్ పంచాయతీలో. 9వ అంశం వచ్చేసి పని వద్ద సౌకర్యాలు నీడ ప్రధాన చికిత్స ఏర్పాటు చేయలేదు సార్. 10వ అంశం చెక్ మేజర్ 5 పనులకు చేయడం జరిగింది, మిగిలిన 5 పనులకు చేయలేదు. 11వ అంశం వచ్చేసి 235 మాస్టర్లకు 56 మాస్టర్లు వెరిఫై చేయడం జరిగింది. 12వ అంశం వచ్చేసి 7 రకాల రిజిస్టర్లు నిర్వహిస్తున్నారు. 13వ అంశం రోజుగారు దివసం నిర్వహిస్తున్నారు మరియు ఫోటోలు కూడా ఏర్పాటు చేశారు సార్. 14 వచ్చేసి వర్క్ ఫైల్ నిర్వహిస్తున్నారు. 15వ అంశం నేమ్ బోర్డ్స్ ఏర్పాటు చేయలేదు సార్, పేమెంట్ కూడా చేయలేదు. 16వ అంశం వచ్చేసి మొక్కలు లేవు సార్, ఇవి రీప్లాంటింగ్ చేస్తామని గ్రామ సభలో తెలిపారు. 11వ అంశం వచ్చేసి మస్టర్లో కొట్టువేతలు ఉన్నాయి సార్. 17, 18 కూడా మస్టర్లో కొట్టువేతలేదు సార్. 16 ఇది 16 వచ్చేసి రీప్లాంట్ చేస్తామని గ్రామ సభలో తెలిపారు సార్, మొక్కలు లేవు. పదిహేడు మస్టర్లో కొట్టి వెళ్ళాలి సార్. 19 వచ్చేసి ఇది 7.45 ఉంది సార్ మెజర్మెంట్ చేసాం. ఏంటబ్బా ఇది వర్క్ ఏంటి? ఇది కమ్యూనిటీ ఫండ్ సార్. ఎంత వేరియేషన్ వచ్చింది? 100 కిలోమీటర్లు వచ్చింది సార్. 100.22 కిలోమీటర్లు. పర్సెంటేజ్ 1.2 చేసి ఎంతకాలం అవుతుంది? 7.42. అది కాదు గారు, వేరే పేరు తింటే ఒకటి వచ్చింది. రాజు కాలేదు. 3వ అంశం కేటగిరీ వారిగా 11 వివరాలు. 4వ అంశము కేటగిరీ వారిగా 11 వివరాలు 36 పేజీలు వచ్చాయి. 5వ అంశము 894 జాబ్ కార్డు పనిచేసినాయి. 821 కలవడం జరిగింది. 70 అందుబాటులో ఉంది సార్. తర్వాత 6వ అంశం వచ్చేసి SC/ST సంబంధించి జాబ్ కార్డుల వివరాలు. 7వ అంశం వచ్చేసి జాబ్ కార్డు అప్లికేషన్ చేయడం చేస్తాం. 8వ అంశం పని కొరకు దరఖాస్తులు చేసుకుంటారు కానీ రసీదులు మాత్రం ఇవ్వడం లేదు. 9వ అంశం చెక్ మేనేజ్మెంట్కి సంబంధించి హౌసింగ్కు 65 పనులు మాత్రం చేయలేదు, మిగతా 35 పనులు చేయడం జరిగింది. 10వ అంశం వచ్చేసి మాస్టర్ వెరిఫికేషన్ సంబంధించి ఏపీ వారు 34 మాస్టర్లు వెరిఫికేషన్ చేయడం జరిగింది. 7వ అంశం వచ్చేసి 7 లిస్టుల్లో అన్ని అప్డేషన్ చేయడం జరిగింది. 12 రోజుగా దివాసం ఫైల్ డాక్యుమెంట్స్ మాత్రమే ట్యాగ్లో అప్డేషన్ చేయడం జరిగింది. 14వ అంశం వచ్చేసి పనుల వద్ద సౌకర్యాల గురించి సార్.
15వ అంశం వచ్చేసి పనుల వద్ద సమాచార బోర్డు ఏర్పాటు చేయలేదు, పేమెంట్ కూడా చేయలేదు సార్. చదువు ఇష్యూలు ఉన్నాయి. 16 సార్ హాజరు వేయడం జరిగింది సార్. మొత్తం 15 అంశం కూడా హాజరు వేయడం జరిగింది సార్. 18 కూడా అదే ఇష్యూ సార్. 19 అదే ఇష్యూ, 20 అదే ఇష్యూ సార్. 21 వచ్చేసి చెక్ డ్యామ్ సార్. ఇది రేషన్ చెక్ డ్యామ్ సంబంధించి ఫీల్డ్లో మొత్తం ఎముకలో 1938, ఫీల్డ్లో 1730, 207 ఫీల్డ్ మనకు తక్కువ రావడం జరిగింది సార్. 10% ఏంటమ్మా ఎప్పుడు టోటల్ ఎన్ని ఫోటోలు కరెక్ట్ పెట్టుకున్నారా? డేట్ లెటర్ పెట్టి పెట్టండి. మీరు చూసారా? మీరు ఇవన్నీ అక్కడ చూడలేదా? మీరు చూపెట్టలేదా ఫోటోలు? మరి మీరు ఎక్కడ వచ్చినా మరి మీరు అక్కడనే కన్సిడర్ చేయాలి కదా. మీరు ఉంటాయి సార్. 2-3 ఫోటోలు ఉంటాయి కదా సార్. ఏరియా అంత పెద్దగా ఉంది. మనం ఆ ఏరియా చూసి కదా లాటిట్యూడ్ అవి సార్ మీరు ఉన్నప్పుడు మళ్ళీ ఎందుకు సార్ వాళ్ళు పని జరిగే క్రమంలో 3 దశల ఫోటోలు బాగా తీసుకుంటున్నారు సార్. పని జరిగింది అంటున్నాం, కానీ అంత పని లేదని మేము అంటున్నాం అంతే. ఏ పని వాటర్ వచ్చిన తర్వాత మీకు లేదని ఎట్లా చెప్తారు? కొలతలు తీసుకుంటున్నాం సార్. గొడవ సరిపోతుంది కదా, పోతే కదా డిఫరెంట్ వస్తుంది. వర్షం మీకు పడినప్పుడు ఏరియా రేట్ వస్తుంది. మీరు ఒకటే గుర్తుపెట్టండి. దీనికి కూడా వర్షం అదే సార్. ఎట్లా నువ్వెట్లా క్యాచ్ చేసావు బాబు? ఇవన్నీ మరి ఇన్ని నీళ్లు ఉన్నట్టు లాంగిట్యూడ్ కరెక్టేనా? జాగ్రత్త కూడా పడగానే ఫోటోలు తీసి పెట్టి చూడు అవన్నీ లాంగిట్యూడ్ 23 అంశం సార్. కమ్యూనిటీ ఫండ్కి సంబంధించి 595 పీపుల్ తక్కువ వచ్చి సార్. అయితే ఫీల్డ్ అంత డిస్టర్బ్ అయింది. రైతులు సార్. అయితే దానికి మనకు ఖర్చు అయినది అబ్జర్వేషన్ సార్. అయినా డీవియేషన్ చూపించారు అది సార్. అది ఆ పని ప్రస్తుతం ఇప్పుడు అంతా డిస్టర్బ్ చేశారు కదా, వాటికి సంబంధించి వాటికి నిరుపయోగమైంది అని రాలేదు. ఎక్కడ రాశారు? ఇష్టమైనట్లు పర్సంటేజ్ పెట్టేయబ్బా, అవసరం లేదు. డిస్టర్బ్ నిరుపయోగం ఎట్లా నిరుపయోగం? ఇక్కడ అమౌంట్ చేసిన పనిలో కొద్దిగా అంతా తీసేశారు కదా సార్. అంటే ఈయన అనేది డిస్టర్బ్ చేసిన దాని వరకు నష్టం కింద చూపిస్తున్నాడు సార్. అది డిస్టర్బ్ చేసే నష్టం మనం ఎక్కడ చూపిస్తాం. వేస్ట్ ఆఫ్ మనీ అంటే వేస్ట్ ఆఫ్ మనీ వేస్ట్ ఆఫ్ మనీ ఏడేమో డీవియేషన్ కిందకి వస్తుంది. అది కదా వేస్ట్ ఆఫ్ మనీకి డీవియేషన్ డిఫరెంట్ ఉన్న డీవియేషన్ అయితే ఎలిజిబుల్ అవుతారు కదా. అబ్జర్వేషన్ సార్. ఓన్లీ అబ్జర్వేషన్ పర్సంటేజ్ పెట్టేయాలి ప్రాసెస్ డిస్టర్బ్ అనేది డీవియేషన్ కింద రాదు కదా. అదే చెప్తుంది. వీడియో కూడా తీసుకుంటున్నాను సార్. పూర్తి ఎవిడెన్స్ బాబు చూడండి, మీ పట్టలేదు బాబు. బాబు ఇది ఇక్కడ పర్సంటేజ్ పట్టలేదు కొట్టేసి కొన్ని విషయాల్లో పూర్తి ఫైనలైజ్ చేయడానికి కారణం సార్. కొన్ని విషయాలు డిస్టర్బ్ అయినప్పుడు మనం అది సాటిస్ఫై కాలేదని మేము పెట్టుకోవడం సార్. ఇప్పుడు తనే నిరుపయోగమైన చూపెడుతున్నాను. అయిపోయిందండి మీరు పని జరిగింది కానీ అక్కడ నిరుపయోగంగా ఉంది అన్నట్టు, అంతే కదా. ఇది కూడా 10% తక్కువ రావడం. రికవరీ అని ఒకటి పెట్టినా చిన్న అమౌంట్ పెద్ద హార్టికల్చర్ సంబంధించి మొత్తం రీప్లేస్ చేయండి. మెయిన్
అది రైతు చెప్పినాడు రిలీజ్ అయిపోతే మనం పొలం తీసేయాలి. వచ్చే వాళ్ళకి అప్పుడే కదా. బ్లాక్ ప్లాంటేషన్ సార్ రిలీజ్ అయిన అభ్యర్థి నుంచి 26 అమ్మా. బ్లాక్ ప్లాంటేషన్ అదే 26 నంబరు ఎస్సీ నెంబర్ 26 సార్. మరి అదే ఇది కూడా ప్లాంటేషన్ 27 మొక్కలు తక్కువ ఉన్నాయి సార్. సర్వేలు పండిస్తే ఎంతుందండి 4 మొక్కలు 5 మొక్కలు 20 మొక్కలు అంటే మామూలు కన్సల్టేషన్ మొత్తం 100 సార్ వస్తుందా ఉన్నాయి 73 ఉన్నాయి 27 మొక్కలు. ఓ ఎక్సలెంట్ అసలు అది మామూలు బతికించినట్టు కదా 73 మొక్కలు వస్తే 100 మొక్కలు బతికి లెక్క. నెక్స్ట్ 27 చెప్పాము 27 సార్ పిఆర్ సంబంధించి తొందరగా గారి కనపట్లేక వివరాలు 3 పనులు కేటగిరీ వివరాలు 4 పనులకు సంబంధించి ఇచ్చిన వాటి వివరాలు 5 జాబ్ కార్డు వివరాలు అంటే 6 క్యాస్ట్ వారి జాబ్ కార్డు వివరాలు ఊర్లో కరెంట్ ఉంది కదా 7 దరఖాస్తు తీసుకున్నారు కానీ రసీదు అనేది ఇవ్వట్లేదని అట్లాగే జాబ్ కార్డు అప్డేట్ అనేది తక్కువగా చేయడం జరిగింది. పని వద్ద అన్ని సౌకర్యాలు ఉంది. 10 వచ్చి చెక్ మేనేజ్మెంట్ ఇక్కడ 35 పనులు చేయగా 33 పనులు చెక్ మేనేజ్మెంట్ చేయడం జరిగింది. అట్లాగే ఫస్ట్ ఎడ్యుకేషన్ అనేది ఏపీ చేసినట్టు 7 రిజిస్టర్ అనేది నిర్వహించడం జరిగింది. రోడ్డు తర్వాత గ్రామ సభ జతపరిచారు మిగిలిన కూడా నిర్వహిస్తున్నట్టు గుర్తించడం జరిగింది. అట్లాగే ఈ పని ఇప్పుడు సంబంధించి 35 పనులు చేయడం జరిగింది. ఒక పనికి పేమెంట్ చేశారంటే నేమ్ బోర్డు నిమిత్తం నేమ్ బోర్డు అయితే ఏర్పాటు చేశారు. మిగిలిన పేమెంట్ చేయలేదు, నేమ్ బోర్డు ఏర్పాటు చేయలేదు. 16వ విషయం అండి. ఇది వచ్చి ఫస్ట్ విషయం అండి. ఇక్కడ మొత్తం ఈమె 3 డేస్ పని చేయడం జరిగింది. ఆథరైజేషన్ అంటే FA తప్పుగా లెక్కించి 5 డేస్ నమోదు చేయడం వల్ల అదనంగా చెల్లించారు. 17 కూడా వాలంటరీ పేమెంట్ 3 రోజులు పని చేయవలసింది 6 రోజులు పేమెంట్ చేశారు. రికవరీలు అన్నీ కూడా 18 కూడా సేమ్ సార్. 19 వచ్చే వస్తువుకు 100 మొక్కలు అనేవి తక్కువగా ఉన్నాయి సార్. ఎన్ని తక్కువ ఉన్నాయి ఎంత పర్సెంట్ 45 మొక్కలకి 67 లేవు సార్. 8 ఉన్నాయి సార్. అది రేటు ఎన్నో నెంబర్ అది 19 సార్. నెక్స్ట్ 20 సార్ కమ్యూనిటీ ఫండ్ అండి. దీనికి సంబంధించి కొత్తలు అనేది తేడా రావడం జరిగింది. 7.5% వ్యత్యాసం రావడం జరిగింది సార్. మొక్కలా కాదు సార్ 20 కమ్యూనిటీ ఫండ్ సార్. ఇది వస్తు ఫండ్ దీనికి గట్టి చెడు బెస్ట్ ఇప్పుడు సగమే కళ్ళలో అది వేడి ఉంటుంది సార్. మళ్ళీ దగ్గర ఉంటే వేడి వస్తుంది. వేడి కన్నా కూడా ఇప్పుడు ఏమవుతుంది దగ్గర ఉంటే హీట్ వస్తుంది సార్. మీరు కనబడితే పడుతుంది సార్. హీట్ పడుతుంది సార్. నాకు ఇబ్బంది ఫేస్కి హీట్ వస్తుంది. ఓకే సార్ ఇది కమ్యూనిటీ ఫండ్ సార్. ఇది వ్యత్యాసం రావడం జరిగింది 7.5%. ఒక్కడి నెంబర్ వచ్చి 1020190 సార్. పని జరిగి 15 నెలలు అవుతుందండి. ఈ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ సరిపోయిందా వర్షం వచ్చిన తర్వాత చూపించలేదు సార్. మీకు పని చేసినప్పుడు అయితే కళ్ళకు పడుతుంది చాలు 3 పనులు సంబంధించి వివరాలు, 4 పనులు పెంచిన వాటి వివరాలు, 5 జాబ్ కార్డ్స్ వివరాలు, 6 క్యాస్ట్ వారి జాబ్ కార్డు వివరాలు, 7 దరఖాస్తు తీసుకుంటున్న రసీదు ఇవ్వడం లేదు. అదేవిధంగా 8 జాబ్ కార్డ్ అప్డేటింగ్ అనేది 90 జాబ్ కార్డ్స్ మాత్రం అప్డేట్ చేయడం జరిగింది. పనిబద్ధ సౌకర్యాలు 9, 10 చెక్ మేనేజ్మెంట్ అనేది 25 పనులు చేయగా 15 పనులకు సంబంధించి చెక్ మేనేజ్మెంట్ చేశారు. మిగిలిన 7 పనులకు చేయలేదండి. ఏపీ గారు మస్ట్ ఎర్ఫికేషన్ చేసినట్టు గుర్తించడం జరిగింది. 7 రిజిస్టర్లు నిర్వహిస్తున్నారు 7, 12, 13 వచ్చే రోజుగారి సేవ కూడా నిర్వహించారు. అట్లాగే 14 వర్క్ ఫైల్కి సంబంధించి 14 రకాల రిజిస్టర్లు నిర్వహించవలసిందిగా 12 రకాల రిజిస్టర్లు నిర్వహించారు. జియో ట్యాంక్ పెట్టవచ్చు. తర్వాత సామాజికానికి మాటలు అనేవి జతపరచలేదు. వీటికి సంబంధించి 22 పనులు చేయగా పేమెంట్ చేయలేదు. దానికి నేమ్ బోర్డ్స్ అనేవి కూడా ఏర్పాటు చేయలేదండి.
16 వచ్చి మస్తు మిస్టేక్ సార్. ఇక్కడ 2 రోజులు పని చేస్తే 4 రోజులు నమోదు చేయడం వల్ల అదనంగా చెల్లించారు. అదేవిధంగా 17 కూడా ఈ వసతికి వందనకు సంబంధించి పని అనేది జరగలేదని 1 days మ్యాండేట్ చేయడం జరిగింది. 18 కూడా సంబంధించి మస్ట్ ముగిసిన తర్వాత నేమ్ యాడింగ్ చేయడం జరిగింది సార్. 19 సంబంధించి కమ్యూనిటీ ఫండ్ సార్. దీనికి సంబంధించి కూడా పంజారికి 1 year అవుతుంది. దీనికి సంబంధించి 8% అనేది వ్యత్యాసం వచ్చినట్టుగా గుర్తించడం జరిగింది. కమ్యూనిటీ ఫండ్ సార్. మొదటి అంశం 2 లక్షలు కట్టడం జరిగింది. రికార్డ్ కూడా ఇవ్వడం జరిగింది. గ్రామ సభ స్వతంత్ర పరిస్థితులు హాజరు కాలేదు. పంచాయతీ సెక్రటరీ హాజరయ్యారు. తర్వాత కేటగిరీలుగా పనుల వివరాలు సార్. 4వ అంశం పనులు కొలిచిన వాటి వివరాలు సార్. 5 224 జాబ్ కార్డులను పనిచేయడం జరిగింది. తర్వాత క్యాస్ట్ వారీగా జాబ్ కార్డు వివరాలు సార్. దరఖాస్తు తీసుకున్నారు. నో డిమాండ్ అనేది రసీదు ఇవ్వట్లేదు సార్. తర్వాత జాబ్ కార్డ్ అప్డేట్ లేదు సార్. న్యూ ప్రింటింగ్ జాబ్ కార్డ్స్ అని ఇప్పించమని చెప్పి తెలియజేశారు. తర్వాత పని వద్ద సౌకర్యాలు కల్పించడం తెలియజేశారు. 23 పనులు చేస్తారు సార్. ఇక్కడ పని చెక్ మెజర్మెంట్ చేయడం జరిగింది. 11 అనేది చెక్ మెజర్మెంట్ చేయలేదు. తర్వాత 7 రిజిస్టర్ నిర్వహిస్తున్నారు సార్. రోజుగారు దివాసాల నిర్వహణ కలదు. వర్క్ ఫైల్ నిర్వహణ అనేది ఉంది సార్. తర్వాత పని వద్ద సమాచార బోర్డు ఏర్పాటు చేయలేదు. F2 అనేది జనరేట్ చేయలేదండి. అంశం నెంబర్ 16 సార్. ఇది మెజర్మెంట్ వేరియేషన్ సార్. 9.34% ఇది కమ్యూనిటీ ఫండ్ అండి. బాబు 13 నెలలు అయింది. 15 నెలలు 13 నెలలు 16 వరకే కదా. 13 నెలలు అయింది. 9.37 983448. జేసీబీతో మట్టి తోలుకోవడం, రైతులు మట్టి తోలుకోవడం ఉన్నది. జేసీబీతో ఎక్కడ రాశారు? రైతులు మట్టిని తోలుతున్నారు సార్. సెక్రటరీ సర్టిఫై చేశారు. సర్పంచ్ మట్టి తోలుకున్న ఫోటోలు కూడా పెట్టారు. ఎక్కువ డివేషన్ కాబట్టి చూపించింది. 12 జీబీలు అయిపోయినాయి. నెక్స్ట్ వసతి భవనం సార్. ఇక్కడ 100 మొక్కలకి 11 మొక్కలు మాత్రమే 80 మొక్కలు లేదు సార్. నెక్స్ట్ కమ్యూనిటీ ఫండ్ సార్. ఇది మెజర్మెంట్ వేరియేషన్ 9% ఉందండి. డగ్అవుట్ ఫండ్ సార్. పంతొమ్మిది 2021 వాలంటరీ సార్. 19-20-21 వాలంటరీ సార్. వాలంటరీగా పనిచేసి పెండాల్సిన పనిచేస్తాం. రికవరీలా ఇంకోటి రాయలేదు. అదొక్కటే సార్. ఇది సూపర్గా చూస్తాను. నేను రికవరీలు రాస్తాను. నేను చూస్తాను. ఇంకా 23, 24, 25 మస్తర్ మిస్టేక్స్ సార్. ఇది మస్తర్లో ఆర్డర్ దిద్దుబాటు చేసి 25 అంశం వచ్చేసి పాస్వర్డ్ లేకుండా పేమెంట్ చేశారు సార్. గ్రామ సభలో పాస్వర్డ్ చేసి చూపించడం జరిగింది. చూపించారు సార్. అంశం నెంబర్ 25 సార్. నెక్స్ట్ పిఆర్ సార్ సమాచారం ఏదైనా సమస్య
నెక్స్ట్ రికార్డ్ ఇవ్వడం జరిగింది. 44 లక్షలు ఖర్చు చేయడం జరిగింది. 2 అంశం స్వతంత్ర పరిస్థితి హాజరు కాదు, సెక్రటరీ హాజరు కావడం జరిగింది. 3 కేటగిరీలుగా పనుల వివరాలు, 4 పనులు కొలిచి తేడాలని వివరాలు సార్. 504 జాబ్ కార్డులను పనిచేయడం జరిగింది. తర్వాత క్యాస్ట్ వారికి జాబ్ కార్డుల వివరాలు, దరఖాస్తు తీసుకుంటున్నారు కానీ రసీదులను ఇవ్వట్లేదు. తర్వాత జాబ్ కార్డు అప్డేట్ లేదు, న్యూ ప్రింటింగ్ జాబ్ కార్డ్స్ అని ఇప్పించమని చెప్పి తెలియజేశారు. తర్వాత పనివంతు సౌకర్యాలు నేను ప్రథమ చికిత్స ఇప్పించాలని చెప్పి తెలియజేశారు. తర్వాత 14 పనులు చెక్ మెజర్మెంట్ 2 పనులకి చేయలేదు సార్, 12 పనులు చేయడం జరిగింది. మస్ట్ వెరిఫికేషన్ 453 మస్ట్ చేయడం జరిగింది. తర్వాత 7 రకాల రిజిస్టర్లో జాబ్ కార్డ్ రిజిస్టర్ అనేది నిర్వహణ లేదు సార్, ఇక్కడ చూపించలేదు రికార్డు. రోజుగారు జవాసన నిర్వహణ జాబ్ కార్డ్ రిజిస్టర్ సార్. రోజుగారు జవాసన నిర్వహణ లేదు సార్, ఇక్కడ వర్క్ ఫైల్ నిర్వహిస్తున్నారు. వర్క్ సైట్ బోర్డ్స్ పెట్టలేదు సార్, ఎఫ్టీఓ జనరేట్ చేయలేదు. అంశం నెంబర్ 16 సార్. 16 వాలంటరీ సార్, ఇది 16, 17 సార్. 17, 18 వాలంటరీ సార్. 19 మిట్టిమరం రోడ్ సార్, ఇన్ ప్రోగ్రెస్ నెంబర్ సార్. మట్టి మరో ఉందా అటెండెన్స్ చేసేదా? అవును సార్, 19 అండి. 18 బాబు? 18 వాలంటరీ సార్. 19 మిట్టిమరం సార్. ఇరవై వసతికు వందనం ప్లాంటేషన్లో మొక్కలు లేవు సార్. ఇక్కడ ఎంత పడుతుంది? అసలు లేవు సార్ మొక్కలు. ఏం బాబు ఏమే ఇచ్చిన మొక్కలు కూడా లేకపోతే రికవరీ పెట్టమన్నా. నెక్స్ట్ హార్టికల్చర్ ప్లాంటేషన్ కింద జామ మొక్కలు 1709 మొక్కలు ఎంబీ ప్రకారం ఉన్నాయి సార్. ఫీల్డ్లో 1160, వ్యత్యాసం 549. ప్రస్తుతం సర్వేవల్ ప్రకారం 67% మొక్కలు 32% రీప్లేస్ చేయమని ఫార్మర్ చెప్పారు బాబు. ఇప్పుడు మనం ఎందుకు ఎత్తున్నామని వచ్చాను వాటిని ఇంటికి ఎత్తున్నాం. మీరు రీప్లేస్ చేసి ఇవ్వాలి. ఎంతవరకు చేస్తున్నారు? మీరు లేని మొక్కలకి ఇవ్వకుండా. తర్వాత కమ్యూనిటీ ఫండ్ సార్, ఇది మెజర్మెంట్ వేరియేషన్ 7.93% ఉంది. ఏమైంది బాబు? ఎంత ఉంది వేరియేషన్? 7.93 సార్. ఓకే, ఏమి బిట్స్ ఎందుకు ఇస్తాను? పోలేపల్లి ఆ డ్రైవర్కి ఏమన్నా పెట్టినప్పుడు అన్నం తిన్నాడు చెప్పాను. అన్నం ఏమన్నా పెట్టారు? డ్రైవర్కి డ్రైవర్ చూడండి. అతను మళ్ళీ ఇప్పుడు దాకా అతను ఏం తింటాడు? టిఫిన్ లేదా అతనికి ఏం కావాలంటే 40 లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. గ్రామ సభ 18 మంది హాజరవ్వడం జరిగింది. ఇది కేటగిరీ పనుల వివరాలు సార్. జాబ్ కార్డ్స్ 62 జాబ్ కార్డులు పనులు చేయడం జరిగింది సార్. కేటగిరీగా 294 తర్వాత పని చేయడం జరిగింది. డిమాండ్ తీసుకుంటున్నారు కానీ రసీదులు ఇవ్వడం లేదు సార్. ఇక్కడ ఇష్యూ నెంబర్ 8 సార్, 49 మందికి 49 కుటుంబాలకి డబుల్ జాబ్ కార్డ్స్ పెట్టి చేయడం జరిగింది. అంటే అమౌంట్ ఇష్యూస్ కాలేదు సార్. లోకల్గా ఏముంటాయి చెప్తుంది, అందుబాటులో ఉంటాయి చెప్తున్నారు. దోశ చదువు దోశ. అదేవిధంగా 9 ఇష్యూ నెంబర్ 9 సార్, పనోతు సౌకర్యాలు ఏర్పాటు చేయడం లేదు.
అదే చెక్ మేజర్ 61 పనులకు కానీ 26 పనులు చేశారు, ఇంకా 35 పనులు చేయాలి. ఇంకా హౌసింగ్ పనులు సార్. అదేవిధంగా మస్టర్ వెరిఫికేషన్ చేస్తున్నారు, ఏపీఓ గారు మాత్రమే చేస్తున్నారు. 78 సెస్ నిర్వహిస్తున్నారు, రోజా గారు దివాస్ నిర్వహిస్తున్నారు. 1 దశ కోర్టు ఏర్పాటు చేస్తున్నారు, 2 దశల కోర్టులు ఏర్పాటు చేయడం లేదు. పని వద్ద సమాచార బోర్డులు ఏర్పాటు చేయడం లేదు, పేమెంట్ కూడా చేయలేదు సార్. ఇష్యూ నెంబర్ 16 సార్, ఇది సంతకం లేకుండానే పేమెంట్ చేశారు. ఇష్యూ నెంబర్ 16 నుండి 19 వరకు సేమ్ సార్. రికవరీ 19 వరకు సేమ్ సార్. 19 వరకు ఎంత ఉంది సార్? ఇది మేనేజ్మెంట్ డివిజన్ వచ్చి 8% సార్. ఇది ఓకే చెప్పండి సార్. 8% ఉంది సార్. ఏంటి ఎంత అంటే అది ఎక్స్పెండిచర్ ఎక్కువ సార్. ఎక్స్పెండిచర్ వచ్చి 8 లక్షలు సార్. ఎక్స్పెండిచర్ 8 lakhs సార్ చూడండి, చూస్తాం అదే అయిపోయింది. పంచాయత్ సెక్రటరీ సంతకం ఏది అంతే కదా? ఈ 3 ఫోటోలు మీ దగ్గర పెట్టుకొని ఫస్ట్ నెక్స్ట్ కూడా సేమ్ సార్. ఇది 10% సార్. 10% ఇదే ఉందబ్బా దీనికి. ఏం ఫోటో ఆడెందుకు చూపెట్టలేదు? ఏడుకెందుకు ఫోటోలు విసిట్ అప్లింగ్ చేయలేదు సార్. కానీ రికార్డ్ చేస్తాం. డబ్బులు పడి జస్ట్ జనరేట్ చేస్తాం సార్. మరి జనరేట్ మరి పెండింగ్ వర్క్ కంప్లీట్ చేయండి. పెండింగ్ ఏం లేదు సార్, అయిపోయింది. పైపులు అయితే వాళ్ళు డబ్బులు పడలేదని చెప్పేసి మీకు డబ్బులు పడ్డాక వేస్తారు కదా సార్ అనేది అదే చేయించి అది రెక్టిఫై చేయండి. రెక్టిఫై చేస్తాం. అది ఆఫ్టర్ గా బిఫోర్ పేమెంట్ రెక్టిఫికేషన్ అయితే రెక్టిఫై డబ్బులు వస్తే పెండింగ్ వర్క్ ఎక్స్పెండిచర్ మంగినపూడి గ్రామ పంచాయతీ, మంగినపూడి. అవును సార్. మంగినపూడికి సంబంధించి 24 లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. సంవత్సర కాలంలో గ్రామ సభకు 13 మంది హాజరవడం జరుగుతుంది. కేటగిరీ వారీగా పనుల వివరాలు, అదేవిధంగా జాబ్ కార్డ్స్ 509 మంది జాబ్ కార్డ్స్ పనులు చేయడం జరిగింది. ఇక్కడ అదేవిధంగా ఒక ఫ్యాక్టరీస్కి సంబంధించి పనులు కావాలని అడిగారు సార్. ఈ జాబ్ కార్డ్స్ కూడా చూపించడానికి నిరాకరించారు. అదేవిధంగా క్యాస్ట్ వారి ఎస్సీ 214 మంది, ఎస్టీ 6 మంది, 614 మంది అదర్స్ పనిచేస్తారు. అదేవిధంగా 7 రకాల రిజిస్టర్లు నిర్వహిస్తున్నారు. రోజ్గార్ దివాస్ ఏర్పాటు చేయాలి. వర్క్ ఫైల్స్ నిర్వహిస్తున్నారు సార్. పని వద్ద సమాచార బోర్డులు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా పేమెంట్ కూడా చేయలేదు సార్. ఇష్యూ నెంబర్ 16 సార్. ఇష్యూ నెంబర్ 16 చనిపోయింది సార్, పేమెంట్ చేశారు. తర్వాత కూడా మస్టర్ ఇష్యూ సార్. 19 వరకు సేమ్ సార్. 20 సార్. మెజర్మెంట్ డివైస్ సార్ 6.7%. 20 పని జరిగిందిలే. పని జరిగింది. టీవీ వేసినానంటే పని జరిగింది. ఏది నోటీస్ పెట్టండి సార్. సార్ నెక్స్ట్ చెక్ డ్యామ్ పొడికి పనికి సంబంధించి చేశారు సార్. అయితే వీటికి సంబంధించి ఫొటోస్ కూడా కన్ఫర్మేషన్ బట్టి సరిపోతున్నాయి. కానీ ప్రజెంట్ వచ్చి ఐడబ్ల్యూఎం వాళ్ళు డకౌట్ పనులు చేసి దాంట్లో వాళ్ళు డిస్టర్బ్ చేశారు. పూర్తిగా ఆన్ వాళ్ళు అయితే మనకు కనిపిస్తున్నాయి సార్. నేను అది కూడా రాసాను, ఫంక్షన్ కూడా చేశాను. ఫొటోస్ ల్యాండ్ టు ల్యాండ్ కూడా పోతున్నాయి. అబ్జెక్షన్ రాస్తారా? టీవీ వేసినా ఇవేసిన ఏం లేదు సార్. ఖర్చు పెట్టుకోవాలి.
అంటే మనం దాన్ని ఖర్చు పెట్టాము, వాళ్ళు దాన్ని డిస్కస్ చేయడం వల్ల వృధా అయిందని రాదు. మట్టి మరం రోడ్డుకి సంబంధించి సార్. నెక్స్ట్ వసతి వందనం సంబంధించి సార్ 75 మొక్కలు పూర్తిగా లేదు చేశారు సార్. 51 లక్ష ఖర్చు చేశారు. రెండో అంశం గ్రామ సభకు పిఎస్ మరియు ఇండిపెండెంట్ అబ్జర్వర్ హాజరు కాలేదు. 3 కేటగిరీ వారీగా పనుల వివరాలు, 4 పనుల పరిశీలన వివరాలు, 5 జాబ్ కార్డుల వివరాలు సార్, 6 క్యాస్ట్ వారీగా జాబ్ కార్డుల వివరాలు, 7 డిమాండ్ తీసుకుని రసీదులు ఇవ్వడం లేదు, 8 జాబ్ కార్డ్స్ అప్డేషన్ అనేది చేయడం లేదు, 9 సార్ పని వద్ద సౌకర్యాలు కల్పించమని వేతనదారులు తెలియజేశారు. మొత్తం 107 పనులలో 95 పనులు ఈసీ సెక్కి మెజర్ చేశారు, 12 పనులు చేయలేదు. ఆ 12 పనులు హౌసింగ్ సార్. తర్వాత 1241 మస్టర్లు ఉపయోగిస్తే ఈ గ్రామంలో ఏపీఓ గారు మాత్రమే 300 మస్టర్లు ఎందుకు తనిఖీ చేయడం జరిగింది. తర్వాత 7 రకాల రిజిస్టర్లో గ్రామ సభ రిజిస్టర్ ఉన్నది కానీ అప్డేషన్ చేయడం లేదు సార్. హాస్టల్ ఉంది. 12 అంశం సార్ గ్రామ సభ రిజిస్టర్ ఉంది కానీ అప్డేషన్ అనేది చేయడం లేదు. మిగతా 6 రిజిస్టర్లు చేస్తున్నారు. మిగిలిన రిజిస్టర్ వాళ్ళ మదర్ సార్ ఎక్స్పైరీ 13 సార్ రోజుగారి నివాస్ నిర్వహిస్తున్నారు. 14 వర్క్ ఫైళ్లతో 14 రకాల డాక్యుమెంట్స్ నిర్వహించారు. 3 రకాలు నిర్వహించాలి. తర్వాత నేమ్ బోర్డ్స్ ఏర్పాటు చేయలేదు, అమౌంట్ కూడా చెల్లించలేదు సార్. 16 అంశం బ్లాక్ ప్లాంటేషన్ పని 75 మొక్కలకు 41 మొక్కలు ఉన్నాయి సార్. 16 మొక్కల అవునండి. 4 రోజుల్లో చనిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలు నాటిస్తామని టీఏ గ్రామ సభలో తెలియజేశారు. పదిహేడు అంశం సార్ చిక్కడేం దగ్గర మట్టి తవ్వ కంపెనీ కొలతల్లో తేడా రావడం జరిగింది సార్. 7.88% అవుతుంది సార్. పని ప్రదేశంలో కనిపించిన పిట్స్ మాత్రమే మేము కొలతలు తీసుకున్నాం సార్. వర్క్ ఐడి 22092. అవును. అట్లా ఎన్ని ఉన్నాయండి? నాకు అందరూ 70 దాంట్లో 2 చెక్కడేమో 1 కమ్యూనిటీ ఫండ్. చూపించాలంటే ప్రాంప్ట్ వాళ్ళకి చూపించుకొని డ్రాప్ చేయించుకోవాలి. నేను రాస్తానయ్యా, నేను ఇక్కడ అన్నీ నువ్వు అన్నీ సరిగా ఇంప్రాపర్గా ఉంటాయి, అన్నీ నేను రాసుకుంటా రేపు తలకానే పోయింది. 17 కూడా చెక్కడేం పని సార్. ఏమి ఇప్పుడు రికవరీ ఏం పెట్టలేదు కదా, రికవరీ పెడితే అనుకోవచ్చు. 19 కమ్యూనిటీ ఫండ్ సార్. ఓకే. 20 సార్ మస్టర్ మిస్టేక్ సార్. మస్టర్లో తప్పుగా హాజరు నమోదు చేయడం వల్ల వేతనదారులు నష్టపోయారు సార్. 20, 21 సార్. నీ దగ్గర రెస్పాన్స్ ఓకే. 21 ఏంటి? 21 కూడా మస్టర్ మిస్టేక్ సార్. పర్లేదు బాబు, ఏమైంది రేపు ఆడ చూపెట్టాయి అన్నీ. 22 సార్ గ్రామ వాలంటీర్లకి మస్టర్లు నిర్వహించారు అదనంగా. ఫీల్డ్ అసిస్టెంట్ లేదనుకుంటాను ఇప్పుడు. శాంత్ కుమార్ అని చనిపోయింది కదా, చనిపోయిన వాళ్ళు కూడా రాశారు మీరు. చనిపోయిందా? ఎక్స్పైర్డ్ ఇది సార్. శాంత కుమార్ సార్ మస్టర్ అదే ఎఫ్ఏ ఎక్స్పైర్డ్. అబ్జెక్ట్
17 పనులు చేశారు సార్. 7,29,000. సస్పెండ్ రిమూవ్ చేయండి సార్. అతనేమో రావట్లేదు అసలు. మనం అడిగితే రాజీనామా లెటర్ పెట్టండి. ఎందుకు రాస్తాను ఏదైనా అయిపోతే రాలేదు కదా. ఓకే పెట్టండి. పంచాయతీ ఎక్కడ పెట్టినాను దీంట్లో రామాపురం కూడా పెట్టిస్తే ఇక్కడే రాశారు. ఎక్కడ పెట్టారు రాస్తారు. దీన్ని బేస్ చేసుకుని సస్పెండ్ చేస్తారు. మొదటి అంశం సార్ ఖర్చుల వివరాలు. 17 పనులు చేశారు. 7,29,613 రూపాయలు ఖర్చు చేశారు. రెండో అంశం గ్రామ సభకు పిఎస్ హాజరయ్యారు. ఇండిపెండెంట్ అబ్జర్వర్ హాజరు కాలేదు. 3 కేటగిరీ వారీగా పనుల వివరాలు. 4 పనుల పరిశీలన వివరాలు. 5 సార్ జాబ్ కార్డుల వివరాలు. 6 క్యాస్ట్ వారీగా జాబ్ కార్డుల వివరాలు. రాశారు సార్. జాబ్ కార్డు చెప్పాలి. నేను సస్పెండ్ చేయాలని నేను రాస్తున్నాను. ఇష్యూ ఉన్న దగ్గర చెప్తారు సార్. జాబ్ కార్డ్ అప్లికేషన్ కానీ మన సెక్షన్లో అడిగితే రాజీనామా మాకు ఇవ్వట్లేదు సార్. సస్పెండ్ చూస్తా రేపు పూర్తి చేద్దామా. అది టర్మ్ ఆల్రెడీ అడిగి చేసుకుంటాను. సస్పెండ్ ఇచ్చిన తర్వాత 6 సార్ క్యాస్ట్ వారీగా జాబ్ కార్డుల వివరాలు. 179 జాబ్ కార్డులు పనిచేస్తే 2 కుటుంబాల వరకు మాత్రమే 100 డేస్ కల్పించారు. కుటుంబాలు 16 వర్క్ ఐడియాను బ్లాక్ రీప్లేస్ చేశారు. చేయించండి. చేస్తామని తెలియజేశారు సార్. 17 సార్ ఈ రూమ్ కొంచెం వర్క్ చేయండి. 17 సార్ 3 వ్యక్తులు పనిచేశారు సార్. మాస్టర్ నందు హాజరు వేశారు. తర్వాత మాస్టర్ క్లోజింగ్ రోజున మాస్టర్ హాజరు కొట్టివేయడం వల్ల 3,000 రూపాయలు నష్టపోయారు. జీపీ వదిపాడు ఈ గ్రామ పంచాయతీకి సంబంధించి 54 పనులు చేయడం జరిగింది. అందులో 42,69,120 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. రెండో అంశము గ్రామ సభ హాజరు వివరాలు సార్. స్వతంత్ర పత్రికలు హాజరు కాలేదు. మూడో అంశము కేటగిరీ వారిగా పనుల వివరాలు సార్. 4వ అంశం పనుల వివరాలు సార్. 5వ అంశం సార్ జాబ్ కార్డు వివరాలు సార్. 477 జాబ్ కార్డులు పనిచేశారు. అందులో 429 కుటుంబాలను కలవడం జరిగింది. 6వ అంశం క్యాష్ వారీగా జాబ్ కార్డు వివరాలు సార్. 7వ అంశం దరఖాస్తు తీసుకుంటున్నారు తిరిగి రసీదులు అయితే ఇవ్వడం లేదు. జాబ్ కార్డులు 8వ అంశం అప్డేషన్ అనేది చేయడం లేదు సార్. 9వ అంశం సార్ పని వద్ద సౌకర్యాలు కల్పించడం లేదు. 10వ అంశం చెక్ మేనేజ్మెంట్ అనేది చెక్ మేనేజ్మెంట్ చేయడం లేదు సార్. హౌసింగ్ పనులకు సంబంధించి చెక్ మేనేజ్మెంట్ చేయడం లేదు సార్. హౌసింగ్ పనులకు సంబంధించి 11వ అంశం మాస్టర్ వెరిఫికేషన్ అనేది పూర్తి స్థాయిలో చేయడం సార్. పాక్షికంగా చేయడం జరుగుతుంది. ఏ రకాల రిజిస్టర్లు అయితే ఫుల్ ఫ్లెజ్డ్గా ఫిల్అప్ చేయడం సార్ స్టిల్ డేట్ వరకు. రోజుగార్ దివాస్ అనేది నిర్వహించడం జరుగుతుంది సార్. వర్క్ ఫైల్ నిర్వహిస్తున్నారు. పని వద్ద సమాచార బోర్డులు అనే దానికి వసదాకు మాత్రమే ఏర్పాటు చేయడం జరిగింది. మిగిలిన పనులకు పేమెంట్ చేయలేదు, బోర్డులు ఏర్పాటు చేయలేదు. 16వ అంశం సంబంధించి వాలంటరీ పని చేసినట్లు సార్. 3 రోజులు అదనంగా పని చేసినారు సార్. 17వ అంశం కూడా సేమ్ సార్. 18వ అంశం సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది సార్. 19వ అంశం మాస్టర్ వాలంటరీకి సంబంధించింది సార్. 20వ అంశం సార్ రోడ్డు వర్క్ జరగలేదు సార్. ఇక్కడ 21వ అంశం సార్ బ్లాక్ ప్లాంటేషన్కి సంబంధించి రోడ్డు వర్క్ జరగలేదు సార్. మిట్టిమరం రోడ్డుకి సంబంధించి 21వ అంశం సార్ 45 మొక్కలు ఫీల్డ్లో లేవు సార్. 75 మొక్కలు నాటితే ఇది జనవరి తర్వాత ఎటువంటి టాస్కులకు పేమెంట్ చేయడం లేదు సార్. అది 3 సంవత్సరాలకు ఎస్టిమేషన్ వేసినారు కానీ ఫిట్టింగ్ ప్లానింగ్తో మాత్రం వదిలేసినారు సార్. ఏమి రికార్డు జాబ్ కార్డు జాబ్ కార్డు కానీ ఇవన్నీ కూడా సరిగ్గా పనిచేయాలి కదా. చూసాడు
ఎక్కువ శాతం నెక్స్ట్ 22వ అంశం సార్, హార్టికల్చర్కి సంబంధించి 610 మొక్కలు నాటినారు సార్. మార్చి వరకు మాత్రమే పేమెంట్ చేసినారు సార్, వాచిన వరకు. తర్వాత మార్చి నుంచి పేమెంట్ చేయలేదు. ఫీల్డ్ అయితే 343 మొక్కలు ఉన్నాయి సార్. అది దీనికి 3 సంవత్సరాలకు మనకు ఎస్టిమేషన్ వేసి మార్చి వరకు మాత్రం ఇవ్వడంతో మొక్కలు సార్ 615కు 343 ఉన్నాయి సార్. ఇమీడియట్ 615 మొక్కలకు గాను 258 మొక్కలు ఫీల్డ్ ఉన్నాయి. 357 మొక్కలు లేవు సార్. 24వ అంశం సార్, కమ్యూనిటీ ఫండ్కి సంబంధించి మనకి 188.59 క్యూబిక్ మీటర్లు అనగా 7.97% ఫీల్డ్లో వర్క్ లేదు సార్. అంటే ఫీల్డ్లో ఉన్నటువంటి స్క్వేర్ మీటర్ అంతా తీసుకోవడం జరిగింది సార్. మనకి ఎంబకు డెప్త్ తీసుకున్నప్పటికీ కూడా మనకి ఫీల్డ్లో తక్కువ వచ్చినట్టు గుర్తించడం జరిగింది సార్. మరి అన్నిటికీ డ్యూ టు రైన్స్ వర్క్ డిస్టర్బ్ ఇరవై 25వ అంశం కూడా సేమ్ సార్, 10.58% తక్కువ వచ్చింది సార్. 250 క్యూబిక్ మీటర్లు సార్. 43,300. 26వ అంశం కూడా సేమ్ సార్, సెకండ్ అంశం ఉంది సార్. ఎంత పడుతుంది? 8 పాయింట్ సార్. తర్వాత పంచాయతీలకు సంబంధించి ఎటువంటి సార్ వర్క్లోనే మాస్టర్ల ఇష్యూలు అలా ఉన్నాయి సార్, వాలంటీర్లు చేయడం సార్. అంటే ఈ వర్క్లో తక్కువ రానికి కారణాలు అవి సార్. సముద్రం సార్. మొదటి అంశం సార్, కట్టుకునే వివరాలు సార్. ఈ పంచాయతీలో మొత్తం 13,14,20 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. గ్రామ సభకు ఇదే స్టాఫ్ ఎవరు హాజరు కాలేదు సార్. గ్రామ సభకు ఎవరు హాజరు కాలేదు? ఎవరు కాలేదు సార్. మూడో అంశము కేటగిరీ వారికి పనుల వివరాలు సార్. 4వ అంశం పనుల వివరాలు. 5వ అంశము 707 జాబ్ కార్డులకు గాను 344 పనులు చేస్తే 328 కుటుంబాల వారిని కలవడం జరిగింది. 6వ అంశము 170 క్యాస్ట్ వారికి జాబ్ కార్డు వివరాలు సార్. 7వ అంశం సార్, దరఖాస్తు తీసుకుంటున్నారు కానీ తిరిగి రసీదులు ఇవ్వడం లేదు. 8వ అంశం సార్, జాబ్ కార్డు అప్డేట్ చేయలేదు సార్, జరగలేదు సార్ పూర్తి స్థాయిలో. 9వ అంశం పని వద్ద సౌకర్యాలు కల్పించాలని తెలియజేశారు. 10వ అంశము చెక్ మెజర్ అయితే 4 పనులకు సంబంధించి చేయలేదు సార్. మస్ట్ వెరిఫికేషన్ పాక్షికంగా చేయడం జరుగుతుంది సార్. 7 రకాల రిజిస్టర్లు నిర్వహించలేదు, మనకి ఇవ్వలేదు సార్. 12వ అంశము 13వ అంశం సార్, రోజ్గార్ దివాస్ కూడా మనకు తనకి రిజిస్టర్ ఇవ్వలేదు, మనకు అక్కడ గ్రామ స్థాయిలో ఇవ్వలేదు సార్. 14వ అంశానికి సంబంధించి వర్క్ ఫైల్ అయితే నిర్వహిస్తున్నారు సార్. 15వ అంశం సంబంధించి నేమ్ బోర్డులు టాస్క్లు పేమెంట్ చేయడం లేదు, బోర్డులు ఏర్పాటు చేయలేదు సార్. 16వ అంశం సంతకాలు లేకుండా పేమెంట్ చేశారు సార్. 17 కూడా సేమ్ సార్. 18 కూడా సేమ్ సార్. 19వ అంశం సార్, మొక్కలు తక్కువ ఉన్నాయి కానీ ఇందులో ఫీల్డ్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తూ కూడా మాస్టర్ నిర్వహిస్తున్నారు సార్ ఆయన పేరు మీదనే సార్. ఫీల్డ్ అసిస్టెంట్ కానీ ఎఫ్ఏనే సార్. 20వ అంశం సార్, 9% డివిజన్ వచ్చింది సార్. ఈ పనికి సంబంధించి ఈ పనిలో కూడా సార్ ఈ పనిలో కూడా సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది. ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించి సార్ ఈ పనిలో కూడా ఫీల్డ్ అసిస్టెంట్ మాస్టర్ వేసుకోవడం జరిగింది సార్. 7,000 అసలు మీరు ఆగయ్యా ఆడ మీరు ఎవరు గ్రామ సభ కూడా వెళ్ళలేదని చెప్తున్నారు. ఎట్లా మీరు ఏది కరెక్ట్ అని నమ్మాలి? అరే నువ్వు గ్రామ సభ కన్నా వెళ్ళి చెప్పుకుంటే నేను వినే పరిస్థితి కాదు. మీరు గ్రామ సభ కన్నా వెళ్ళి చెప్పుకోవాలి. గ్రామ సభ కూడా వెళ్ళి చెప్పకపోతే
వాళ్ళు చెప్పేదానికి నువ్వు చెప్పేదానికి ఎక్కడ కరెక్ట్ అని నేను డిసైడ్ చేసుకోవాలి. చిన్న విషయం అది కాదు సార్, నేను చెప్తాను రాష్ట్రానికి ఎందుకు వెళ్ళలేదంటే సార్ పక్కన భూమన్పల్లి విలేజ్ కొంచెం ప్రాబ్లమాటిక్ చూపిస్తారు. ఏమి ఏం ప్రాబ్లం ఇష్యూ షోకాజ్ నోటీస్ పెట్టాను అంతే. ఏమైందంటే అయితే ఏంటంటే అందువల్ల మేము ఆడికి రికవరీ రాత్రి అంత ముందు ఆడిట్ ఇప్పుడు ఆడిట్ కలిపి కొలతలేసారు సార్, అందుకని తేడా వచ్చింది సార్. గతంలో జరిగినప్పుడు నువ్వు అన్ని నువ్వే మాట్లాడుతూ ఎస్ఆర్పి గారికి, ఏపీడీ గారికి, సోషల్ ఆడిట్ డిఆర్పీలకి, అలానే డోమా స్టాఫ్ అందరికీ కూడా నమస్కారం. ఇక్కడ మెయిన్గా నేను గమనించింది ఏంటంటే డీవియేషన్ పర్సంటేజ్ తక్కువైనప్పుడు కూడా డీవియేషన్స్ అనేటువంటిది గత మండలాలతో పోల్చుకుంటే ఇక్కడ కొంత జాగ్రత్త పడ్డారు, కొంత నీట్గానే చూపెట్టారు. అలానే ఈసీల్ చెక్ మెజర్మెంట్ కూడా మ్యాక్సిమం కవర్ చేశారు, ఒక హౌసింగ్ అలాంటి వాటిలో తప్ప. సో మెయిన్గా మీ అందరూ కూడా చెప్పాల్సింది ఏంటంటే ఏదున్నా ఫీల్డ్లో చూపెట్టాలి. ఫీల్డ్లో చూపెట్టకుండా అక్కడ మీరు వర్షం వల్ల కానీ లేదంటే వర్క్ డిస్టర్బ్ అవ్వటం వల్ల కానీ ఏదైతే అక్కడ ఫైండింగ్ ఉందో లేదంటే గ్రామస్తులు జేసీబీ పెట్టి వర్క్ చేసుకోవటం కానీ ఇట్లా ఏదైతే జరిగిందో అక్కడే చూపెట్టేసి అక్కడే వాళ్ళ చేత కరెక్ట్గా రాయించుకోవడం అనేది చేయాలి. అలా కాకుండా ఇక్కడికి వచ్చేసి నేను కొంతవరకే చేయగలుగుతాను, అన్నీ 100% చేయాలన్నా కూడా కష్టమైంది. సో ఎనీహౌ ఇక్కడ ఆడిట్ అనేటువంటిది చాలా వర్క్లు అనేటువంటిది కంపారిటివ్లీ మిగతా మండలంతో చేస్తే చాలా బాగానే చేశారు. రాబోయే రోజుల్లో ఆ పొరపాట్లు కూడా లేకుండా అందరూ మంచిగా చేయాలి. ముఖ్యంగా ఫీల్డ్లెస్ స్ట్రీట్లు లేని గ్రామాల్లో కొంత ఇబ్బంది ఉన్నట్టు ఇక్కడ కనపడుతుంది. సో అవన్నీ రెక్టిఫై చేసుకొని ఫీల్డ్లెస్ స్ట్రీట్ల అపాయింట్మెంటు ఎవరినైతే టెర్మినేట్ చేయలేదో ఆఫీస్ వాళ్ళతో మాట్లాడేసి టెర్మినేట్ కూడా చేసి దాని ప్రకారం అందరూ కూడా మంచిగా రాబోయే రోజుల్లో బాగా చేయాలని కోరుకుంటూ ఇంతటితో ముగించుకోవాలి. థ్యాంక్ యూ.